మహాపరిశుద్ధుడైన మా పరమ తండ్రి, రక్షకుడైన మా దేవ, మహిమోన్నతుడా, నీకు వందనాలు అయా. ఇదిగో ప్రభా, ఈ దినము ప్రత్యేకమైన ప్రార్థన అవసరత మరి ప్రభా కూడికను తండ్రి మా ప్రియులు మరి సార్లు సాయి గారు ఏర్పాటు చేసినట్టి మరి ప్రభా ఈ ప్రార్థన కూడికను బట్టి, వాక్య పరిచర్యను బట్టి, జూమ్ మీటింగ్ను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ప్రభా గడిచిన దినములలో ప్రభా మరి జూమ్ మీటింగ్ లో ఉన్నట్టు సేవకులందరూ ప్రభా మరి ముంపూడి ఏరియా ప్రాంతంలో ఎన్నో బాధలు కష్టాలు పడుతూ ప్రభా వారు సేవ చేస్తూ ఉన్నారు. వారిని దర్శించాలని, వారికి దేవుని వాక్యాన్ని ప్రకటించాలని ప్రభా మరి శ్రీవయ్య గారు ప్రభా ఈ దినమున సమయం ఇచ్చి ఉన్నారు. దాన్ని సార్లు సాయి గారు కొనసాగిస్తూ ఉండగా ప్రభా ఇంకను ప్రభా దైవ సేవకులు 10 మంది కూడా జూమ్ మీటింగ్ లో జాయిన్ అయ్యి మీ వాక్యాన్ని విని బలపడకు సహాయండి ప్రభా. మరి చక్కగా మా అందరికి అర్థం అవడానికి మరి తెలుగులో తర్జుమా చేస్తున్న సార్లు సాయి గారి పట్ల నీ కృప ఉంచి ప్రభా నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి ఉంచి, అలాగే శ్రీవయ్య గారు మాట్లాడుతుండే వారి నోటిని బోరగా ఉంచుకొని ప్రభా మాకు కావలసిన దైవ వర్తమానం మీరు అందించి మమ్మల్ని ధైర్యపరిచి పరిశుద్ధాత్మలోకి మమ్మల్ని చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమము ద్వారా, ఈ జూమ్ మీటింగ్ ద్వారా అనేక మంది ప్రభా దీవించబడులాగున, ఆస్వాదించబడులాగున సహాయం చేయండి నాయన. వారు ఉన్నంటి మరి పరిస్థితులలో నుంచి ప్రభా వారు నెమ్మది కలిగి ప్రభా శాంతిని కలిగి ప్రభా ఆ యొక్క కష్టములన్నీ మరిచి ప్రభా వాక్యము ద్వారా వారు బలపరచబట్టకు కృప చూపండి. ఈ సమయం మందు ప్రభా ఇదిగో తండ్రి మరి జూమ్ మీటింగ్ అంతట్లో కూడా నీ కృప తోడుగా ఉంచి నీ ఆత్మ ద్వారా మమ్మలను బలపరచమని యేసు క్రీస్తు నామములోన ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మరి ప్రార్థన చేసి మరి వాక్యం మరి ఆ మీటింగ్ ప్రారంభించుకోవడానికి సహాయపడినటువంటి మనోహర్ అన్న గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నామండి. మరి ఈ సమయంలో మరి ప్రత్యేకంగా మరి ఆ యొక్క మరి కూడికలో మరి జాయిన్ అయినటువంటి మీ అందరికీ కూడా మరి ప్రత్యేకమైన వందనాలు. ముందుగా ఒక మాట అడగాలని నేను ఆశపడతా ఉన్నాను. మరి ఆ యొక్క పరిస్థితులు, మీ యొక్క పరిస్థితులు ఇప్పుడు ఎలా ఉన్నాయి అనేటువంటిది మరి ఎవరైనా తెలియజేయండి. మీరు క్షేమంగా ఉన్నారా, లేదంటే ఎక్కడ ఉన్నారు ఏంటి అనే విషయాలు తెలియజేయండి. మరి మీరు ఎవరైనా తెలియజేయాలనుకున్నటువంటి వారు మీరు తెలియజేయవచ్చు. మైక్ ఆన్ చేసి మైక్ ఆన్ చేయండి. మైక్ ఆన్ చేయండి, చెప్పండి మాస్టర్ గారు, చెప్పండి. మైక్ ఆన్ చేసి చెప్పండి. నా పేరు మోజెస్ అండి. చెప్పండి. కోనవరం మండలం, అల్లూరు సీతారామరాజు జిల్లా కోనవరం మండలం కూటూరు గ్రామంలో పరిచయం చేస్తున్నామండి. గత కొన్ని సంవత్సరాల నుంచి పరిచయం చేస్తున్నాం. అయితే మా ప్రాంతము ఏజెన్సీ ప్రాంతం అండి, బాగా వెనుకబడిన ప్రాంతము. మరియు ప్రతి సంవత్సరము వరదలు వస్తాయండి. వరదలు వస్తాయి. అదే టైంలో చాలా ఇబ్బంది పడవలసినటువంటి పరిస్థితి అండి. ఈ సంవత్సరం మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని మా కోసం చక్కగా మీరు అందించినటువంటి సహాయాన్ని బట్టి మనోహర్ అయ్యగారు, అదేవిధంగా చంద్రపాలయ్య గారు ఇద్దరు వచ్చారండి. చక్కగా మీరు అందించినటువంటి సహాయాన్ని అందించారు. చాలా వందనాలండి. మీ యొక్క పరిచయ నిమిత్తం అనుదినం ప్రార్థన చేస్తున్నామండి. ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి అయితే ప్రస్తుతానికి అయితే వాటర్ తగ్గిందండి. ఇంకా ఇల్లు కొంచెం ఆరవలసి ఉన్నది. ఎండ వస్తే మంచిగా ఆరిన తర్వాత అప్పుడు అందులోకి వెళ్ళటానికి అవకాశం ఉంటదండి. అదే ప్రార్థన చేస్తాం. మరి మీరు క్షేమంగా మరి ఈ పరిస్థితులన్నిటిలో ప్రభు మీతో ఉండి మరి మిమ్మల్ని నడిపించాలని, మిమ్మల్ని బలపరచాలని, ధైర్యపరచాలని ప్రతిదినం మీ కొరకు కూడా మేము ప్రార్థిస్తున్నామన్నా. మరి ప్రత్యేకమైన వందనాలు. మరి ఒక పాట పాడగలరా? ఒక పాట పాడండి. పాట పాడమంటారు? ఏదైనా ఒక పాట పాడండి. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవము,
సృష్టికర్త ముక్తిదాత సృష్టికర్త ముక్తిదాత మస్తుతులకు పాత్రుడా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవము మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవము మన్నాను కురిపించినావు బండ నుండి నీళ్ళిచ్చినావు మన్నాను కురిపించినావు బండ నుండి నీళ్ళిచ్చినావు యెహోవా ఈరే చూచుకొనును యెహోవా ఈరే చూచుకొనును సర్వము సమకూర్చును ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే వ్యాధులను తొలగించినావు మృతులను మరి లేపినావు వ్యాధులను తొలగించినావు మృతులను మరి లేపినావు యెహోవా రాఫా స్వస్థపరచును యెహోవా రాఫా స్వస్థపరచును నన్ను స్వస్థపరచును ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే దేవుని స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా మరి చక్కగా మరి మరి విషయాలన్నీ కూడా తెలియజేసి మరి చక్కని పాట మహిమ ఘనతకు అర్హుడవు నా మంచి యేసయ్య అనే చక్కని పాట పాడినటువంటి మనోహర్ గారికి ప్రత్యేకమైన వందనాలు. మరి కోనవరం ప్రాంతంలో పరిచయం చేస్తూ మరి ప్రభు కొరకు బలంగా వాడబడుచున్నటువంటి దైవజనులు అనేక మంది మరి జీవితాల్లో మరి దేవుని యొక్క ప్రేమను పంచుతూ మరి వారికి దేవుని గురించినటువంటి ఆ యొక్క రక్షణ సువార్తను తెలియజేస్తూ అనేక మందిని మరి ఆ దేవుని ఆ వెలుగులోనికి నడిపిస్తూ ఉన్న మరి ఆ అయ్యగారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క కూడికను మనం ముందుకు తీసుకుని వెళ్దామండి. మరి మన మధ్యలో మరి ఇంకా ఎవరైనా మరి మీ యొక్క ప్రాంతం యొక్క విషయాలు మరి తెలియజేయాలనుకున్నట్లయితే మరి తెలియచేయండి. ఆ యొక్క మరి మీకు అవకాశం ఇస్తున్నాం. మరి ప్రజెంట్ మరి ఎలాంటి పరిస్థితులు మీరు ఎదుర్కొన్నారు, మరి ఇప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంది, మరి ఎలాంటి పరిస్థితులు అనే విషయాలు దయచేసి తెలియచేయండి. అయ్యగారు కరుణాకర్ గారు, ప్రేమ్ సాగర్ గారు చక్కని విషయాలు తెలియజేశారు. మరి అలాగే మీరు చెప్పాలనుకున్నటువంటి వారు మరి తెలియచేయవచ్చు. హల్లెలూయా. ఒకవేళ ఏంటి పరిస్థితి, మీరు ఏమన్నా ఇంకా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారా, లేదంటే ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేటువంటిది మరి తెలియజేయండి. మరి ఎందుకంటే ప్రభుపేట మీ అందరికీ కూడా వందనాలు. నా పేరు పాస్టర్ ప్రేమ్ సాగర్, కూనవరం ప్రాంతంలో పరిచయం చేస్తున్నాను. దేవుడు కృప పెట్టి మా యొక్క ప్రాంతాలు
వరదల నుంచి కోలుకోవడం జరుగుతూ ఉంది. వరద వచ్చినప్పుడు మా పరిస్థితి చాలా భయంకరమైన స్థితిగతులు మేము ఎదుర్కొని ఉన్నాం. ఆరోగ్యకరంగాను, ఆర్థికంగాను, అలాగనే మానసికంగాను కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఉన్నాం. కంటిన్యూషన్ వర్షం అయితే పడుతూ ఉంది. ఆ వరద ఇంక్రు శబరి, గోదావరి 2 నదులు మా కూనవరంలో కలుస్తాయి. 2 నదుల యొక్క సంగం కూనవరం. కాబట్టి ఈ 2 నదులు ఏమవుతూ ఉన్నాయంటే, గోదావరి పెరిగే కొద్దీ శబరి ఈ వాటర్ దాంట్లో కలవక చుట్టూ వ్యాపించి అనేక దారులు బంద్ అయిపోతూ ఉంటాయి. అది అలాగలా ఊరి మీదకి రావడం వల్ల మేము ఎటు వెళ్ళలేని పరిస్థితి ఏర్పడుతుంది. అది మాత్రమే కాకుండా ఆ సమయంలో మేము కొండల మీదకి వెళ్ళడం, అలాగనే తల దాచుకోవడానికి అక్కడిక్కడ చిన్న డేరాలు వేసుకొని సామాన్లను ఒక దగ్గర పెట్టుకొని వీలైతేనే సామాన్లు పెట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి స్థితిలో మేము ఉన్నాం. దేవుని మహాకృపను బట్టి ప్రాణహాని అయితే జరగలేదు, కానీ ఆరోగ్యపరంగా చాలా నష్టపోయాం. ప్రజెంట్ కూడా ఇప్పుడు కూడా హాస్పిటల్లో ఉన్నాం మేము. మా యొక్క స్థితి బాగలేదు. ఎందుకనగా జ్వరాలతో ఇబ్బంది పడ్డాం. అది మాత్రం కాక నా తల్లికి మెడ దగ్గర 3 బోన్స్ అరిగిపోయాయి. దానివల్ల ఆపరేషన్కి తీసుకురావడం జరిగింది. ఆపరేషన్ చేస్తారట 2 డేస్లో. దాని నిమిత్తం కూడా ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఓ పక్క వరద నష్టం, ఓ పక్క ఆరోగ్యకరంగాను, ఆర్థికంగా అన్ని విధాలుగా నలిగిపోతూ ఉన్నాం. చాలా ఒత్తిడి ఆ వరద సమయంలో బాగా ఎదుర్కొని ఉన్నాం. ఎంత నష్టం అంటే, సంఘస్థులు చెదిరిపోయారు. ఆరాధన నడిపించుకునే పరిస్థితి లేదు. కరెంట్ లేక, ఓ పక్క తినడానికి తిండి కూడా సరిగా దొరక్క, దాని నిద్రకి కరువైపోయి, దోమకాట్లకి అనేకమైన సర్పాలు లాంటివి, విష పురుగులు లాంటివి చుట్టూ చేరినప్పుడు చాలా ఇబ్బంది పడ్డాం మేము. అది చెప్పుకోలేము. నోవాహు దినాలు ఎలా ఉంటాయి అనడానికి ప్రాక్టికల్గా మేము ఒక ఎగ్జాంపుల్ కూడా చూసినట్టుగా మేము భావించుకుంటూ ఉన్నాం. మా అనుభవంలోనే మా ప్రాంత అనుభవాలు పెట్టి పదే పచ్చాలుగా చేసుకుంటూ ఉన్నాం. దేవుని కార్యాలు నిజంగా అలాంటి పరిస్థితులలో ప్రాణ నష్టం జరగకుండా దేవుడు మమ్మల్ని కాపాడి ఉన్నాడు. మీరంతా మా కోసం ప్రార్థన చేశారు. మీతో పంచుకునే ఫొటోస్ పెట్టి మా మధ్యలో పాస్టర్ గారు మీకు చేరవేశారు ప్రతి విషయాన్ని. మీరు ప్రేమించి మా ప్రాంతాలకు వచ్చి ఆర్థికమైన సహాయం చేసి ఉన్నారు. చాలా వరకు వచ్చి చూశారు, ఓదార్చారు, సహకరించారు. బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా తోటి సేవకులు కూడా, మా ప్రాంతంలో ఉన్న సేవకులందరూ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఉన్నాం. చాలా మరి హృదయ విదారకరమైనటువంటి పరిస్థితుల్లో మరి ప్రభు ఎంతగానో మరి ఆదరించారని, మరి ధైర్యపరిచారని, కాపాడారని మరి ప్రేమ్ సాగర్ అయ్య గారు మరి తెలియజేశారు. మరి ఇంకను మరి అనేకమైనటువంటి మరి ఇబ్బందులు మరి ఎదుర్కొంటూ ఉన్నామని, మరి ఆ శరీరపరంగా, ఆరోగ్యపరంగా మరి అన్ని విధాల్లో మరి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మా కొరకు ప్రత్యేకంగా ప్రార్థించమని ఆ అయ్యగారు కోరి ఉండగా, మరి ఇంకనూ మరి దేవుడు ఆ పరిస్థితులను చక్కదిద్దినట్టుగా మరి క్షేమకరమైనటువంటి మరి ఆ యొక్క పరిస్థితులు మరి ఆ బిడ్డలకు అనుగ్రహించాలని, వారు ఉన్నటువంటి స్థలాల్లో మరి ఆయన మరి ఆ కాపుదల అనుగ్రహించి వారు ప్రతి అవసరంలో వారికి తోడుగా ఉండి సంరక్షించాలని మరి మా అందరం కూడా ప్రార్థన చేద్దామండి. మరి ప్రభు తప్పకుండా వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఎందుకంటే ఆయన మనతో ఉన్నాడు, ఆయన మనలో ఉన్నాడు. మరి మనల్ని ఆయన నడిపించే దేవుడు కాబట్టి మనం ఏ విధంగా కూడా ధైర్యం చెందవలసినటువంటి పని లేదు. మరి ఆ విషయాలన్నీ కూడా వింటూ ఉంటే మరి ఎంతో హృదయంలో ఎంతో బాధ, మరి వేదన కలుగుతూ ఉంది. మరి ఆయన అన్నారు కదా, మరి ఎంతో మరి భయంకరమైన పరిస్థితులు మేము ఎదుర్కొన్నామండి, ఇంకా మరి మరణ పంచుల వరకు మేము వెళ్ళిపోయాం అనేటువంటి విధంగా ఆయన చెప్తుంటే, మరి ఆ యొక్క మాటలు వింటున్నప్పుడు నా హృదయం ఎంతో చలించిపోయి ఆ యొక్క కన్నీటితో నేను ఆ యొక్క ద్రవిస్తూ మరి నేను నా హృదయంలోనే నేను ఏడ్చాను. మరి ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో మరి ప్రభు మరి మీ అందరినీ కూడా కాచి కాపాడుతూ మరి ఇంకనూ ఆయన రెక్కల నీళ్ళలో, సజీవ రెక్కల నీళ్ళలో భద్రపరిచి, మరి మాకైతే మరి అటువంటి పరిస్థితులు లేవు. మేము ఎంతో విలాసవంతమైనటువంటి జీవితాన్ని ప్రభు మాకు జీవించే అనుభవం మాకు ఇచ్చాడు. మరి మేమైతే అటువంటి పరిస్థితులు ఎప్పుడు ఎదుర్కోలేదు. ఒకవేళ మేము అటువంటి పరిస్థితులు ఎదుర్కొంటే మరి ఒకవేళ మేము తట్టుకోలేమేమో అనేటువంటిది మేము వింటూ ఉంటే మరి మాకు అర్థమవుతూ ఉంది. మరి ఆ యొక్క చాలా మరి మాకైతే ఎటువంటి సమస్య లేదు. అసలు మాదంతా కూడా చాలా క్షేమంగా ఉండేటువంటి జీవితాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. అయితే ఎవరైతే ఈ విధమైనటువంటి క్షేమాన్ని అనుభవిస్తున్నారో, ఎవరైతే మరి ఆ యొక్క ఎటువంటి ఇబ్బందులు లేకుండా మరి ఆ యొక్క ఎంతో చక్కని వాతావరణ పరిస్థితులు ఎదుర్కొంటూ
ఏ విధమైనటువంటి వర్షపు తీవ్రత, వరద తీవ్రత లేకుండా ఉన్నారో వారందరూ కూడా ప్రభువుని స్తుతించాలి. ఎందుకంటే మనల్ని అటువంటి విధంగా అటువంటి ఇబ్బందులు పడే విధంగా ఆయన చేయలేదు. మరి ఆయన తప్పించారు, మనం విడిపించారు. మరి ఆయన బిడ్డలను ఆయన ఎల్లప్పుడూ తోడు ఉండేటువంటి దేవుడు, తన రెక్కల నీళ్ళలో కాచి కాపాడే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ సమయంలో మరి మనం కూడిక వాక్య భాగంలోనికి వెళ్దామండి. వాక్య భాగంలోనికి వెళ్ళడానికి ముందుగా మన మధ్యలో ఉన్న కోట వెంకటేశ్వర కామేశ్వరరావు గారు వందనాలండి. మరి ఆ వాక్య భాగంలోనికి వెళ్ళడానికి ముందుగా మరి ప్రార్థన చేసి వాక్య భాగంలోనికి వెళ్ళడానికి సహకరించాలని మరి దైవజనులు ఏమైతే మరి మనతో మాట్లాడబోతున్నారో, మనల్ని ఆదరించడానికి, మనల్ని బలపరచడానికి, ధైర్యపరచడానికి, ఆ మాటలు మనకు ఆశీర్వాదంగా ఉండులాగా ప్రార్థనలు నడిపించాలని మనం చేసుకుంటున్నామండి. ప్రార్థన మైక్ ఆన్ చేయండి బ్రదర్. ఆన్ చేయండి. చేస్తాను. మైక్ ఆన్ చేయండి. మైక్ మరి అయ్యగారు మైక్ ఆన్ చేయండి. మైక్ బటన్ ఉంటుంది, దాని మీద నొక్కండి. మరి మైక్ ఆన్ చేయండి. మరి ఎవరైనా మీలో ప్రార్థన చేస్తారా? మైక్ ఆన్ చేసి మరి ఎవరైనా మీరు ప్రార్థన వాక్యం కొరకు ప్రార్థన చేయాలని మనం చేసుకుంటూ ఉన్నాం. మీరు ఎవరైనా ప్రేరేపించబడినటువంటి వారు వాక్యం కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకంటే అయ్యగారు మైక్ ఆన్ అవ్వట్లేదు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపామయుడా, నీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రమునైనా. ఇది నీవు ఏర్పాటు చేసినటువంటి దినము తండ్రి. ఈ దినమందు మేము ఉత్సాహించి సంతోషించేటువంటి భాగ్యమును మాకు అనుగ్రహించిన విధానం బట్టి వందనాలు, స్తోత్రమునైనా. సాయంకాల సమయంలో ప్రభా, సుదూర ప్రాంతము నుంచి నీ దాసులు మాట్లాడుతుంటుండగా నీ యొక్క దివ్య వాక్కులను వినటానికి మాకు ఇచ్చినటువంటి యొక్క సదావకాశాన్ని బట్టి వందనాలు, స్తోత్రం ప్రభా. నువ్వు మాట్లాడేటువంటి దేవుడువు మమ్మల్ని ప్రభా నీ యొక్క మాటల ద్వారా బలపరిచేటువంటి దేవుడువు. కాబట్టి ప్రభా, ఈ సాయంకాల సమయంలో నీ దాసులు ప్రభా నీ వాక్యాన్ని అందించుంటుండగా ప్రభా, నీ వాక్కుల్లో నుండి ప్రభా నీ యొక్క సేవలో మేము ఏ విధంగా నడుచుకోవాలో, ఏ విధంగా నీ యొక్క పరిచర్యలో ముందుకు కొనసాగాలో తగినటువంటి ప్రభా ప్రోత్సాహకరమైనటువంటి పురుకొల్పోయేటువంటి నీ యొక్క మాటలు మాకు అందించమని అడుగుతున్నాను ప్రభా. నీ దాసులను బలపరచండి, వాడుకోండి ప్రభా. వారి ద్వారా ప్రభా ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి మమ్మల్ని ప్రభా ఈ విధంగా నీవు పరిచర్యను ముందుకు కొనసాగించడానికి బలపరుస్తున్న విధానం బట్టి వందనాలు తండ్రి. ఈ సమయం అంతా కూడా నీ స్వాధీనంలోని దాసులు ఉంచుకొని అందరినీ కూడా బలపరిచి మమ్మల్ని అందరినీ కూడా వినగల చెవును గ్రహించగల హృదయాన్ని దయచేసి నీ వాక్యం వైపు చేరి చూడటానికి సహాయముని దయచేయమని మహిమా ఘనత ప్రభావం నీకు ఆరోపిస్తూ యేసు నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మరి వాక్యం మరి వినడానికి ముందుగా ప్రార్థన చేసినటువంటి సహోదరులు మరి ఆ మనోహర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నామండి. మరి అయ్య గారిని మనం ఆహ్వానిద్దాం. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ స్టీవెన్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్ అమాంగ్ us this Thursday and comforting us, especially for those who are affected in the floods in South India, and they are facing many problems and they are explaining everything, and in the starting, and I heard and cried in my heart, and I'm really very much feel bad about them, and God protected them, and through your love they will get some support for rice and vegetables and some support, financial support also, and they are giving their heartful thanks to you for your kind and generous heart to support them, and please take this time and share the God's words to comfort us. Yes. All the grace to God, all the glory goes to him. మరి ఈ యొక్క దేవునికే సమస్త విధమైన మహిమ ఘనత మనం ఆరోపిద్దాం. అందరూ కూడా దేవునికి స్తోత్రం చెప్తాం. దేవునికే మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. Praise the Lord, praise the Lord, hallelujah. He is the one. Hallelujah.
He is the one that provides, and He is the one that prompts hearts. మరి ఆయనే మరి దేవాది దేవుడే మనకి అన్ని అవసరతలు ఆయన తీర్చేటువంటి దేవుడు. ఆయనే మరి ఆ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మరి కార్యాలు జరిగిస్తూ మరి ప్రజలైనటువంటి వారిని ప్రేరేపిస్తూ ఆయనే సహాయం చేసేవారుగా ఉన్నారు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. So we just praise Him with Amen. everything. మరి మనము ఆయనను కేవలం ఆయనకు మాత్రమే మనం మహిమ చెల్లించాలి, ఆయన్ని మాత్రమే మనం స్తుతించే వారిగా ఉండాలి అని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. In the good times and the bad. మరి మంచి సమయాల్లోనూ మనం ఆయన్ని స్తుతించాలి. మరి మంచి సమయాలు క్షేమంగా ఉన్నప్పుడు మనం స్తుతించడం మానేయకూడదు. అలాగే మనం కష్టం కలిగినప్పుడు ఆయన ప్రార్థించి ఆయన స్తుతించి ఆయన దగ్గర నుంచి సహకారం మనం పొందుకునే వారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. And I thank God for Hallelujah. letting me be with you this evening. మరి ఈ సాయంకాల సమయం మరొకసారి ప్రభు మీ మధ్యలోనికి నన్ను తీసుకుని వచ్చి దేవుని వాక్యాన్ని మీకు పంచడానికి మరి మిమ్మల్ని ఆదరించడానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశానికే నేను దేవునికి ఎంతగానో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. He has blessed me beyond my wildest dreams with what we're doing in India. మరి ఆ యొక్క దేవుడు మరి ఆ యొక్క నేను మరి భారతదేశంలో మరి నేను చేయాలనుకున్నటువంటి మరి అనుకున్నటువంటి దానికంటే ఎక్కువగా దేవుడు నా ద్వారా అనేక కార్యాలు జరిగిస్తా ఉన్నందుకు నేను దేవునికి ఎంతగానో స్తుతి తెలియజేస్తూ ఉన్నాను. ఆమేన్. I don't know how much Manohar and Jochen have told you about me, but I'm just an ordinary man, just like you. మరి మనోహర్ గారు మరి జాచిన్ గారు మరి నా గురించి మీకు ఏం చెప్పారో మరి తెలియదు, కానీ నేను కేవలం మీలాంటి వాడినే, కేవలం ఒక సంఘంలో ఒక విశ్వాసినే. నేను ఏదో గొప్ప వ్యక్తిని కాదు, లేదా నేను ఒక మరి ఏ విధమైనటువంటి ఆ యొక్క అర్హతలు కానీ నాకు లేవు. కేవలం దేవుణ్ణి నేను ప్రేమించేవాడిగా ఉంటాను. అలాగే దేవుని ప్రేమ మనుషులకు చూపించమని ఆయన చెప్పిన ఆజ్ఞను నేను ఫాలో అవుతూ ఉంటాను. ఆమేన్. But what I do see out of 3 pictures and 2 not showing, I at least have hair. మరి ఆ యొక్క నేను ముగ్గురిని చూశాను ఇక్కడ. మరి వారు చాలా అసలు వారికి మరి వారంతా మరి తలంతా ఏమీ లేదు, జుట్టు లేదు. మరి నేను దేవునికి స్తోత్రం తెలియజేస్తాను, ఎందుకంటే కనీసం నాకు దేవుడు జుట్టుంచాడు. 70 సంవత్సరాల వయసు వచ్చినా కూడా నేను దేవునికి ఎంతగానో స్తుతి తెలియజేస్తాను. I see one head of hair. మళ్ళీ ఇంకొక ఆయనకి పాపం ఆయనకి కూడా లేదు, కానీ ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన కొంచెం ఉంది. చాలా దేవునికి స్తోత్రం. Jochen or Manohar took a picture from behind us when I was there. మరి జాచిన్ గారు మరి మనోహర్ గారు నేను భారతదేశం వచ్చినప్పుడు వెనకాల నుంచి ఒక ఫోటో తీశారు. ఆ ఫోటోలో వెనకాల నాకు జుట్టు లేనటువంటి చూసి నేను చాలా బాధపడ్డాను. And I looked at the back of my head and there's a bald spot. మరి నా జుట్టు వెనకాల ఒక చిన్న ఒక స్పాట్ ఉండి ఒక బాల్ లాగా ఒక స్పాట్ నేను చూసుకుని నేను అయ్యో నా జుట్టు ఊడిపోయింది అని అప్పుడే నాకు తెలిసింది. So mine's not here, mine's back there. అయితే నాకు ఎదురుగుండా నాకు కనపడట్లేదు, కానీ నేను వెనకాల పోయిందనే విషయం నాకు అప్పుడే తెలిసి నేను ఎంతో బాధపడ్డాను. Now I want you to understand, I am a firm believer. If you cannot have fun in the Lord, then you're not right with God. మరి నేను ఆ యొక్క దేవునిలో మనం ఆనందించాలి, దేవునిలో మనం ఎంతగానో మరి ఎంతో మరి ఆ యొక్క ఆనందిస్తూ నవ్వుతూ మనం ఉండాలి అనేటువంటిది నేను నమ్మేటువంటి వాడిని. నేను ఆ విధంగా నవ్వుతూ ఆ యొక్క ఉండాలనేటువంటిది నేను కోరుకుంటాను, నేను దాన్ని నమ్ముతాను. ఎందుకంటే బాధపడుతూ విచారంగా ఉండడం అనేటువంటిది మరి ప్రభువు కూడా మరి కోరుకోవడం ఆయనకు కూడా ఇష్టం ఉండదు. I think that Jesus and the apostles sat around the fire at night and told stories and laughed and joked together. మరి మీకు తెలుసా, మరి యేసయ్య ఈ యొక్క భూమి మీద జీవించే సమయంలో ఆయన శిష్యులతో కూర్చున్నప్పుడు ఆయన ఒక రాత్రి సమయంలో ఎక్కడైనా ఆయన మరి వారితో తీరిక సమయంలో మాట్లాడుతున్నప్పుడు చాలా వారు ఆ యొక్క నవ్వుతూ మరి అనేక విషయాలు వారు ఆనందిస్తూ మరి ఆ యొక్క విషయాలు పంచుకుంటూ మరి ఒకరికొకరు చాలా ఆ యొక్క మరి ఎంతో ఆనందించేవారు అనేటువంటిది నేను ఆ యొక్క వాక్యంలో నేను చూశాను. ఆమేన్.
Jockin and Manahor had me go into a tribal village down this road path up the other side. మరి ఆ యొక్క భారతదేశం వచ్చినప్పుడు మరి మనోహర్ గారు, జాచిన్ గారు మేమందరం కూడా ఒక చోటకి మరి అనేక ప్రాంతాలకు మేము వెళ్ళాం. కొండ ప్రాంతాలకు వెళ్ళాం, గ్రామాల్లోకి వెళ్ళాం. అనేక ప్రాంతాల్లో మేము వెళ్తున్నప్పుడల్లా ఎంతో మరి ఒకరికొకరు మరి ఆ యొక్క ఎంతో ఆనందంగా నవ్వుకుంటూ మరి ఆ యొక్క పరిచర్యలో ముందుకు వెళ్ళేటువంటి వాళ్ళు. And it was into this tribal village that there were probably 30 people there. మరి ఆ యొక్క మేము ఎంతో దూరం ప్రయాణం చేసి ఒక గ్రామానికి వెళ్తే మరి ఆ గ్రామంలో కేవలం 30 మంది 20 మంది మాత్రమే విశ్వాసులు అక్కడ మరి వాక్యం వినడానికి వచ్చేటువంటి వారు. ఎందుకంటే అక్కడ అది అడవి ప్రాంతం కాబట్టి అక్కడ ఎక్కువగా విశ్వాసులు వచ్చేటువంటి వారు కాదు. We got through doing the service and it was raining. మరి ఒక్కొక్కసారి కొన్ని ఆ యొక్క మరి మీటింగ్స్ మేము వెళ్ళినప్పుడు ఆ మీటింగ్ సరిగా జరగకుండా వర్షాలు కూడా వచ్చినటువంటి పరిస్థితులు మేము ఎదుర్కొన్నాం. And so one of the pastors said, I'm going to ride you on my motorcycle back down the hill and up the other side. మరి ఒక గ్రామంలో మేము వెళ్ళినప్పుడు ఒక పాస్టర్ గారు నా దగ్గరికి వచ్చి, మరి వర్షం వస్తుంది కదా అయ్య గారు, మరి ఈ యొక్క అడవి ప్రాంతంలో మీరు వెళ్ళడం అనేటువంటిది మీకు క్షేమం కాదు, నేను బండి మీద తీసుకెళ్తానని నన్ను అడిగి ఆయన బండి ఎక్కించుకున్నారు. And so we took off. It was raining. As we got to the top of the hill, it quit raining. మరి అక్కడ వర్షం ఇంకా వస్తా ఉంది. మరి ఆయన ఎంతో మరి ఆ యొక్క బండి మీద నన్ను తీసుకొస్తా ఉన్నారు. మరి ఎంతో భయం వేస్తూ ఉంది మాకు, ఆ వర్షంలో మరి ఏమన్నా ప్రమాదం జరుగుతుందేమో అని మేము ఆ యొక్క భయపడుతూ వస్తూ ఉన్నాం. But I didn't have the heart to say, let's walk down the hill. మరి ఎందుకంటే అక్కడ చాలా భయంకరమైన పరిస్థితులు, చీకటి, మరి అంధకారము, మరి ఆ యొక్క పరిస్థితులు ఏం బాగోలేదు కాబట్టి ఆగండి మనం నడుచుకుంటూ వెళ్దామని నేను చెప్పడానికి ధైర్యం చేయలేకపోయాను. అలాగే నెమ్మదిగా బండి మీద వెళ్తా ఉన్నాం. He was slipping and sliding going down that hill. మరి ఆ కొండలోంచి అతను ఆ బండిని నడిపిస్తూ ఉన్నప్పుడు మరి ఆ యొక్క మరి బండి ఎంతగానో మరి చాలా మరి కష్టపడి నడిపిస్తూ మరి ఆ యొక్క చాలా బ్యాలెన్స్ చేస్తూ తీసుకొస్తా ఉన్నాడు స్లోగా. We got to the bottom and there was a creek and I said, let me walk across the creek. మరి అక్కడ చివరికి వచ్చేసాం, దగ్గరికి వచ్చేసాం. మరి ఆ యొక్క మా కారు ఉన్న ప్రాంతానికి కొద్ది దూరంలో మేము ఉన్నప్పుడు నేను ఆయనకి చెప్పాను, ఇదిగో ఇదేదో కొండ హైట్ లాగా ఉంది కదా, మనం ఎక్కలేము బండితోటి, ఈ జారిపోద్దేమో, మరి వర్షం పడతా ఉంది కదా, నేను దిగిపోతాను, నడిచి వెళ్దాం ఇక్కడి నుంచి అని అతను నేను బ్రతిమేలాను. And when I got across the creek, I know the Lord impressed on my heart, do not get back on that motorcycle. మరి ఎప్పుడైతే మరి ఆ యొక్క మరి ఆ ప్రాంతంలో మరి ఆ విధంగా జరిగిందో, మరి ఆ తర్వాత ప్రభు ఆ యొక్క మరి ఆ ప్రాంతంలో మరి ప్రభు నన్ను ప్రేరేపించినటువంటి విధంగా దిగి మనం నడిచి వెళ్దామని ఆయన ఆ సహోదరునితో చెప్పినప్పుడు అతను పర్వాలేదు వెళ్ళిపోదామని ఆయన నడిపించేయడం ప్రారంభించారు. But he kept saying, get on, get on, get on. So I did. మరి ఆయన నన్ను ఒత్తిడి చేశారు, మరి కూర్చోండి బ్రదర్, ఏమి కాదు, నేను క్షేమంగా తీసుకెళ్తాను కదా, మీరు గట్టిగా పట్టుకుని కూర్చోండి, నేను నెమ్మదిగా కొండ ఎక్కించేస్తాను అని ఆయన నాతో చెప్పారు. We went up the hill, slipping and sliding, got to almost to the top. మరి ఆ యొక్క కొండ మేము ఎక్కుతా ఉన్నాం. మరి ఆ యొక్క అలాగ నెమ్మదిగా బండి ఎంతో మరి పడిపోయే విధంగా అయిపోయి మరి ఆ యొక్క పడిపోయాము అనేటువంటి పరిస్థితులు ఎదురైనా కూడా దేవుడు కాపాడి మమ్మల్ని ఆ యొక్క కొండ పైభాగానికి తీసుకొచ్చేసారు. And he got to losing control, and here we go off of this cliff into these bushes. మరి అక్కడ చాలా ప్రమాదకరమైనటువంటి ఒక వంపు టర్నింగ్ ఉంది. ఆ టర్నింగ్ లో అతను మరి ఆ బండిని బ్యాలెన్స్ చేయలేక మరి ఆ టర్నింగ్ లో మరి బండి స్లోగా ఉన్నటువంటి సమయంలోనే మా బండితో మేము అక్కడ పొదల్లోకి మేము పడిపోవడం జరిగింది. The motorcycle's upside down. Steve is upside down. Here's his head and here's his feet. మరి అక్కడ మోటార్ సైకిల్ మరి తలక్రిందులుగా పడిపోయింది. మరి అయ్యగారు కూడా తలక్రిందులుగా పొదల్లో పడిపోయారు. ఆయన తల కిందకి కాళ్ళు పైన ఆయన తలక్రిందులుగా మరి ఆ పొదల్లో పడిపోయినప్పుడు మరి దేవుడు అయ్యగారిని కాపాడారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. I was not hurt at all. It was all bushes. మరి అది కేవలము మరి ఆ యొక్క దేని విషయము మరి అక్కడ ఏమి ప్రమాదకరమైనటువంటి రాళ్ళు కానీ మరి ఏమి చెట్టు కొమ్మలు కానీ లేవు, కేవలము అవంతా కూడా గడ్డి పొదలు ఉన్నటువంటి ప్రాంతమే.
But all I could think about was this big old snake, this big around, fixing to eat me in those bushes. మరి అయితే నాకేమి దెబ్బలు తగలలేదని నేను గమనించాక మరి నేను దేవుని ఎంతగానో స్తుతించాను. అయితే నేను హృదయంలో ఎంతో భయపడ్డాను. ఒకవేళ అక్కడ పెద్ద కొండ శిలువ ఒకవేళ ఏదైనా ఉందేమో, మరి ఆ కొండ శిలువ నన్ను నోరు తెరిచి నన్ను మింగేస్తుందేమో అనేటువంటి భయం నాలో ప్రారంభమైంది. So I'm thrashing and trying to turn around and get back up out of that little ditch. మరి ఎవరు సహాయం లేకుండానే మరి నేను అక్కడి నుంచి లెగిసిపోయి మరి అక్కడ మరి నేను పైకొచ్చి మరి పైన ఆ యొక్క సురక్షితమైన ప్రాంతానికి నేను రావడానికి ప్రభు నాకు సహాయం చేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. And then these two fellas did nothing but laugh at me. మరి ఈ మనోహర్ గారు, జార్జిన్ గారు మరి నన్ను ఏమి మరి వారు కాపాడాలని కానీ నా గురించి బాధపడలేదు, కానీ వారు నన్ను చూసి నవ్వుతూ ఉన్నారు. So we had something to laugh about the rest of the trip. మరి ఆ విధంగా మరి అటువంటి పరిస్థితుల్లో మరి ఎటువంటి పరిస్థితుల్లోనైనా మేము నవ్వుతూ మరి ఆ యొక్క ఆనందిస్తూ ప్రతి పరిస్థితిని ఎదుర్కొంటూ మరి దేవుని పరిచర్య మేము జరిగించాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. But when I'm over there, Hallelujah. we stay focused on Jesus, don't we, Jockey? మరి ఆ యొక్క ప్రతి పరిస్థితుల్లో మరి మేము ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు ఏవైనప్పటికీ కూడా మనుషుల వైపు మేము చూడలేదు, మనుషుల సహాయం కొరకు మేము చూడలేదు, కానీ ప్రభువే మాకు ప్రతి పరిస్థితుల్లో సహాయం చేస్తారు. ఎందుకంటే మనుషులు మనల్ని చూసి నవ్వేవారుగానే ఉంటారు, మనల్ని ఆ యొక్క మరి ఏ విధంగా సహాయం చేయలేని వారుగా ఉంటారు, కానీ దేవుడు మనకు అన్ని విషయాల్లో సహాయం చేస్తారు. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. Let you know, I am 72 years old. మరి దయచేసి మరి నా మాటలు వినండి. మరి నేను మరి నా వయసు 72 సంవత్సరాలు ఇప్పుడు. I have been coming to India for 15 years. మరి గతించిన 15 సంవత్సరాలుగా మరి నేను భారతదేశానికి వస్తూ మరి భారతదేశంలో పరిచర్య జరిగిస్తా ఉన్నాను. And Brother Jochen asked me to preach on a Zoom meeting 3 years ago. మరి 3 సంవత్సరాల క్రితం నుంచి కూడా మరి ఆ యొక్క అయ్యగారిని నేను జూమ్ మీటింగ్లోకి వచ్చి మరి దేవుని వాక్యాన్ని పంచమని అడిగినప్పుడు ఆయన 3 సంవత్సరాల నుంచి కంటిన్యూగా ప్రతి వారంకు 2 సార్లు 3 సార్లు అన్నట్లుగా వచ్చి దేవుని వాక్యాన్ని అందజేస్తా ఉన్నారు. And the Lord has got me in a position in my life to where I can do 3 and 4 mornings a week. మరి దేవుడు మరి ఇంత వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ కూడా మరి వారంలో ఈ విధంగా 4 ఆ యొక్క మీటింగ్స్లో నేను మాట్లాడడానికి వివిధ దేశాల నుంచి అనేక మంది దేవుని వాక్యం వినడానికి మరి ప్రభువు నన్ను ఎన్నుకున్నందుకు నేను దేవునికి ఎంతగానో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నానండి. I'm not the normal preacher from the United States. మరి ఆ యొక్క నేనేదో వాక్యాన్ని బోధించే అనుభవం ఉన్నటువంటి వాడిని కాదు. మీకు ముందుగానే చెప్పాను, నేను కేవలం ఒక విశ్వాసిని మాత్రమే. నాలో ఎటువంటి అర్హతలు లేవు. వాక్యం బోధించడానికి నేను ఏ ట్రైనింగ్ కానీ నేను ఏమీ పొందుకోలేదు. I don't have any Bible college teaching or seminary. I only have Holy Spirit taught. మరి నాకు ఎటువంటి ఆ యొక్క బైబిల్ కాలేజీకి వెళ్ళి ట్రైనింగ్ తీసుకున్నటువంటి అనుభవం కానీ మరి ఈ విధంగా సెమినార్కి వెళ్ళి వాక్యం విని ఆ వాక్యాన్ని మీకు బోధించే అనుభవం కానీ లేదు. మరి కేవలం పరిశుద్ధాత్ముడు ఏదైతే నాకు చెప్తారో అదే విషయాలు మీకు తెలియజేస్తూ ఉంటాను. And the Lord has opened the scriptures in my heart to see past the words written on the page. మరి ఆ యొక్క ప్రభువు మరి ఆ యొక్క ఆయన వాక్యాన్ని నా హృదయం మీద ఆయన రాస్తూ మరి ఆ విషయాలన్నీ కూడా నాకు తెలియజేస్తూ మరి నా హృదయం మీద రాసుకున్నటువంటి మాటలే మీకు తెలియజేస్తూ ఉంటాను. So when I teach or preach, whatever you want to call it, I hope your heart is open to more from the Holy Spirit. మరి మీరు ఏ పరిచర్యలో ఉన్నారో నాకు తెలియదు. మరి బోధించే పరిచర్యలో ఉన్నారా, మరి ఆ యొక్క మీరు మీ సంఘ బిడ్డలను మరి ఆ యొక్క దేవుని వాక్యం ద్వారా ఆదరిస్తూ మరి ఎలా మరి మీరు పరిచర్య చేస్తున్నారో నాకు తెలియదు. అయినప్పటికీ కూడా మీరు ఇంకా దేవుని వాక్యాన్ని అందజేయాలి, దేవుని ప్రేమను మీరు పంచాలి అనేటువంటి ఆలోచన మరి మీరు కలిగి ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. So this morning as we start together, మరి ఆ యొక్క ఈ రోజు మరి మనం అందరం కూడా మరి ఒక చోట మనం చేరి ప్రభువును ధ్యానం చేస్తా ఉన్నాం. మరి ఈ విధంగా కలిసి మరి నేర్చుకునే విషయంలో మరి ఆసక్తి కలిగి ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను.
And I hope we will do this more than just one time. మరి ఈ విధంగా మరి ఏదో కలిసి ఒకసారిగా మనం ఆరాధన చేసి ఇంకా మానేద్దాం అనేటువంటి విధంగా కాకుండా కలిసి మనం ఆ యొక్క అనేక సార్లు మరి దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ ఉండాలని నా ఆలోచన. I want us to start with the beginning. మరి ఆ యొక్క వాక్యములో మరి ఆ విషయాలు మరి తెలియజేయడానికి ముందుగా మరి ఆ యొక్క వాక్యం మొదట్లో ఏం జరిగింది, అసలు ఆదిలో ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని మనం చూద్దాం. And Brother Jochen and Man of Hor have heard me say this, preach this several times. మరి ఈ యొక్క విషయాలు మరి మనోహరయ్య గారు మరి జాచిన్ గారు అనేక సార్లు మరి ఆ యొక్క బోధించబడడం వారు విన్నారు. When we start in Genesis, God, the Father, Son, and Holy Spirit created all that we have here. మరి ఆదిలో మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మలో మరి త్రిత్వం ఏకత్వం అయినటువంటి దేవుడు శూన్యములో నుంచి సమస్త సృష్టిని కూడా ఆయన రూపించినట్లుగా వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. He made this earth and everything in it perfect. మరి ఈ యొక్క భూమిని ఆయన సృజించి ఆ భూమి ఆయన మరి ప్రతిదీ కూడా ఆయన ఎంతో చక్కగా దాన్ని నిర్మించారు అనేటువంటిది మనం చూస్తా ఉన్నాం. All of our bodies, the animals, the fish, the birds, all have perfect bodies. మరి ఈ యొక్క సృష్టిలో ఉన్నటువంటి మానవులు, జంతువులు, మరి ఆ యొక్క పక్షులు, ఆ యొక్క వృక్షాలు, మరి మనకు కంటికి కనిపించేవన్నీ కూడా సముద్రంలో జలచరాలు ఇవన్నీ కూడా చాలా చక్కగా మరి ప్రభువు ఆయన చేసినటువంటి విధంగానే ఆయన ఇష్టపడినటువంటి విధంగానే అవి ఉన్నాయి అనేటువంటిది మనం గమనిస్తా ఉన్నాం. And he created the Garden of Eden for you and I to walk with God every day. మరి ఆయన మరి మనుషుల కొరకైతే మరి ఏదేను తోటను ఆయన మరి సిద్ధపరిచి మరి నీవు నేను మరి ఆయనతో పాటు ఎల్లప్పుడూ నడిచే అనుభవాన్ని కలిగి ఉండాలని, ఆయనతో మాట్లాడే అనుభవాన్ని మనం కలిగి ఉండాలని ఆ యొక్క ఏదేను తోటను ఆయన మన కొరకే చేశారండి. It wasn't made just for Adam and just for Adam and Eve. It was for them to reproduce and us to live with him forever. మరి మీకు తెలుసా, మరి ఏదో ఆ ఏదేను తోట అంటే ఆదాము అవ్వలు ఒకరే ఉండాలని ఆయన తయారు చేసినటువంటిది కాదు. మరి ఆదాము అవ్వలు సంతానమైనటువంటి మనమందరం కూడా ఆ ఏదేను తోటలోనే ఎంతో క్షేమముగా, ఆనందముగా, ఉల్లాసముగా మనం ప్రభువు యొక్క మరి ఆ యొక్క సన్నిధిలో ఆనందిస్తూ మరి ఆయన చేయి పట్టుకుని నడిచే అనుభవాలు మనం కలిగి ఉండాలని ఆయన కోరుకున్నారు. See, and I do believe that it was Jesus Christ who walked with them in the garden. మరి నేను నమ్మేది ఏంటంటే మరి ఆ యొక్క ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారే మరి ప్రతి సాయంత్రము ఆదాముతో మరి పలకరిస్తూ మరి ఆదాముతో స్నేహం చేస్తూ ఆదాముతో మాట్లాడుతూ ఆదాముతో నడుస్తూ ఉండేవారని నేను నమ్ముతాను. You could say it was God, it was Jesus, or it was the Holy Spirit, but it was God that walked with Adam in the garden. మరి మీరు ఏమి ఆలోచించారో నాకు తెలియదు. ఒకవేళ యేసయ్య ఒకవేళ అనుకుంటారా, లేదంటే ఈ తండ్రి అయిన దేవుడు అనుకుంటారా, లేదంటే పరిశుద్ధాత్ముడైనటువంటి దేవుడు మరి ఆదాముతో నడిచాడు అనుకున్నారు. ఎవరైనప్పటికీ కూడా ఆ ముగ్గురు ఒకటే కాబట్టి దేవుడే మరి ఆదాముతో ప్రతి సాయంత్రం వేళ ఆయన వచ్చి ముచ్చటిస్తూ నడిచినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. So the Garden of Eden was the kingdom of God. మరి ఈ యొక్క ఆ యొక్క ఏదేను వనము అనగా మరి అదంటే వేరేదేమీ కాదు, అదేదో ఒక తోట లాంటిది కాదు, అది దేవుని యొక్క రాజ్యానికి అది సాదృశ్యంగా ఉందండి. And man was supposed to be there forever, not just a short time. మరి అక్కడ దేవుడు మరి ఆ యొక్క మనుషులైనటువంటి వారు మరి అన్ని వేళలా యుగ యుగాలు మరి ప్రభుతో జీవించాలి అని ప్రభు కోరుకున్నాడు. ఓ కొద్ది దినములు ఉండి మరి త్రోసివేయబడతాడు అని ఆయన ముందుగా అనుకోలేదు. Now, you know the story because in Genesis chapter 3, the serpent came and built a relationship with Adam and Eve. మరి ఇక్కడ మనకు తెలుసు కదా, వాక్యంలో మనం చూసినటువంటి విధంగా ఆ యొక్క అపవాది మరి అక్కడ వారి మధ్యలో ప్రవేశించి మరి ఆ యొక్క ఆదాము అవ్వలని దేవుని నుంచి దూరపరిచి మరి దేవునికి ఆ యొక్క మనుషులకు ఆ యొక్క ఎడబాటు కలిగే విధంగా మరి ప్రేరేపించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. We've got about 10 verses of this relationship,
but this could have been 100 years or thousands of years. మరి ఈ యొక్క మరి కార్యము ఎంతకాలం జరిగిందో మనకి బైబిల్ గ్రంథంలో రాయబడలేదు, కానీ అది కొన్ని వేల సంవత్సరాలు మరి ఆ యొక్క మరి జరిగిందేమో అని నేను అనుకుంటా ఉంటా. We don't know how long it took for the serpent to build up a trust in Eve and Adam for them to listen to him. మరి ఆదాము మరి అవ్వ మరి ఆ యొక్క దేవుని మాటలు వినాలని, దేవుని స్వరం వినాలని, మరి దేవునితో నడిచే అనుభవం కలిగి ఉండాలని ఆయన కోరుకుంటే మరి వారు ఆ విధంగా తమ జీవితాలు లేకుండా దేవునికి దూరమైపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. It's just like today with mankind. They don't just that quick say, I'm going to kill somebody. మరి ఈ దినాల్లో కూడా మరి ఎలాగైతే జరుగుతూ ఉందో, మరి ఇదిగో నేను ఇప్పుడే మరి నేను ఒక వ్యక్తిని వెళ్ళి అతనికి నేను బాధ కలిగిస్తాను, అతను నేను చంపేస్తానని ఎవరు ఒక్కసారి కొద్దిసేపు ముందే అనుకుని ఎవరు పాపం చేయరండి. They don't all of a sudden say, I'm going to go over to Dakota's house and steal his stuff. మరి ఇదిగో నేను అతని ఇంటికి వెళ్ళి మరి ఇప్పుడే మరి వెళ్ళి ఆ యొక్క అతని ఇంట్లో దొంగతనం చేసి అతనికి ఉన్నటువంటిది నేను దోచుకుని వస్తానని ఎవరు కూడా అనుకోరండి. It starts with a thought and then it grows into a sin. That's what happened with Adam and Eve. మరి మొట్టమొదటిగా అతనిలో పాపపు ఆలోచన ప్రవేశించి మరి నేను అతన్ని నాశనం చేయాలి, అతన్ని చంపాలి, అతని దగ్గర నేను దొంగిలించాలని చిన్నగా ప్రారంభించినటువంటి ఆ పాపము మరి ఆ యొక్క అతనిలో మరి ఫలించి పెద్దగా మారి అతను ఆ కార్యాన్ని చేయడానికి తను తాను ఆ యొక్క మనస్సుకు అప్పచెప్పుకుంటారండి. అదే విధంగా ఆదాము అవ్వల జీవితాల్లో కూడా జరిగింది. But when we look at this story, what's interesting is God told Adam, don't eat of the tree of the good knowledge of good and evil. మరి ఇక్కడ మనం చూసినట్లయితే మరి అక్కడ దేవుడు ఒక ఆజ్ఞ ఆదాము అవ్వకి ఆయన ఇచ్చారు. మరి మంచి చెడ్డలు తెలివినిచ్చేటువంటి ఆ వృక్ష ఫలాన్ని మీరు తినకండి, ఆ వృక్ష ఫలాన్ని తిను దినాన్ని మీరు చనిపోతారు అని వారికి చెప్పారు. So the serpent, who was Satan, tempted and talked to Eve with Adam standing there. మరి అక్కడ ఆ యొక్క మరి ఆదాము అక్కడ ఉండగానే ఆదాము అక్కడ మరి దేవుని ఆ యొక్క మరి అవ్వతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మరి అవ్వను అతను ప్రేరేపించి ఆ పండు తినే విధంగా చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. So Adam stood there and listened to this conversation for years, could have been. మరి ఆ విధంగా సైతాను అపవాది ప్రేరేపించడము అనేక సంవత్సరాల నుంచి మరి అవ్వను ప్రేరేపిస్తూ ఆ పండు తినాలని ప్రేరేపించడం ఆదాము ఒకవేళ అనేక సంవత్సరాల నుంచి వింటూ ఉండొచ్చు పక్కనే ఉండి, అయినా కానీ ఏ విధంగా కూడా మందలించలేకపోయాడు. And because Adam kept his mouth shut after God told him specific instructions, మరి ఆదాము మరి ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి దేవుని ద్వారా మరి ఈ పని చెయ్యొద్దు అని అతను దేవుని ద్వారా ఆజ్ఞాపించబడినప్పటికీ కూడా ఆదాము ఆ పని చెయ్యొద్దు అని అవ్వను ఆపలేకపోయాడు. and he allowed the conversation between Eve and Satan to go on and embellish this falsehood to the point of sin. మరి ఈ విధంగా అపవాది మరి అవ్వతో మరి తన యొక్క విషయంలో పాపంలో ప్రేరేపించడం కొద్దిగా ప్రారంభమయ్యి అది అలా ఆమె హృదయంలో మరి ఆ యొక్క పాపము పెరిగిపోయి మరి ఆమె ఆ పాపము చేసి ఆ తినొద్దన్న పండు తినడానికి ఆ ముందుకు వెళ్ళినట్లుగా మనం చూస్తా ఉన్నాం. Adam is responsible for the sin of eating of the fruit of the tree of good and evil. మరి ఇక్కడ అవ్వ మరి ఎటువంటిది, మరి అవ్వకు మరి చెప్పలేదు దేవుడు, ఆదాముతో చెప్పాడు కాబట్టి మరి ఆదాము మరి అవ్వ తినకుండా చేయవలసినటువంటి బాధ్యత ఆదాము మీద ఉంది. అయితే ఆదాము తనకి ఇవ్వబడినటువంటి ఆ యొక్క మరి తనకున్నటువంటి అధికారాన్ని అతను ఉపయోగించలేకపోయాడు, అవ్వను ఆపలేకపోయాడు. We as men are responsible to God for everything that goes on in our household. అదే విధంగా మరి ఈ దినాల్లో మరి మగవారిగా పురుషులుగా ఉన్నటువంటి మనము మరి ఆ యొక్క మన కుటుంబంలో మరి మనం ప్రతి విషయంలో జరిగేటువంటి ప్రతి విషయాలకి మనమే దానికి కారకులుగా మనం ఉంటాం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నామండి.
We can't control our wives and children and grandchildren from sinning, but we can control the upbringing of trusting God and relying on Him. మరి ఆ యొక్క మన యొక్క కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలను కానీ మరి ఆ యొక్క మరి మన కుటుంబ సభ్యులు మన భార్య కానీ మన యొక్క మరి వీరు మన యొక్క మరి మాట వినే విధంగా మరి దేవుని యొక్క మార్గాల్లో నడిచే విధంగా చూడవలసినటువంటి బాధ్యత పురుషులైనటువంటి మన మీదే ఉంది. I believe the same is responsible in our churches. We are responsible for what happens in our church. మరి అలాగే మన సంఘాల్లో కూడా మరి మనము మరి దేవుడు మనల్ని అక్కడ మనకు కొన్ని బాధ్యతలు ఇచ్చారు కాబట్టి మనం కూడా మన సంఘాల్లో మరి ఆ యొక్క సంఘ బిడ్డలు మరి అటు ఇటు మరి ఆ యొక్క పాపంలో పడిపోకుండా మనం వారిని మరి పరిశుద్ధంగా జీవించే విధంగా మన జీవితము వారికి ఒక మాదిరికరంగా వారిని వాక్యము ద్వారా వారిని మరి దేవుని మార్గంలో నడిపిస్తూ దేవుని ప్రేమ వారికి చూపించే విధంగా మనం ఉండాలి. Now, understand, I don't have a church. మరి మీకు తెలుసా మరి నాకు ఎటువంటి ఆ యొక్క సంఘము కానీ మరి నాకు ఎటువంటి ఆ యొక్క మరి ఎటువంటి మరి సమాజంగా మరి మేము కూడుకునేటువంటిది నేను ఒక పాస్టర్ని కూడా కాదు, ఒక సేవకుడిని మాత్రమే. I'm not a pastor. I'm not a preacher. మరి నేను ఒక దైవ సేవకుడిని కాదు, నేనేదో బోధకుడిని కూడా కాదు, కేవలము ఒక విశ్వాసిని మాత్రమే. He needs to cut it. There you go. But I am responsible for the word that comes out of me and goes to each of you. మరి ఆ యొక్క అయినప్పటికీ మనము సంఘంలో కేవలం విశ్వాసులుగా ఉన్నప్పటికీ మరి లేదంటే ఒకవేళ దేవుడు మనకి సంఘంలో ఒక బాధ్యత మనకి ఇచ్చినప్పటికీ కూడా మనం ఆ బాధ్యతలను నెరవేర్చడానికి ఎందుకు ఇచ్చాడంటే మనకు ఆ బాధ్యత ఆ యొక్క ప్రజలైనటువంటి వారు దేవుడు ఖాయమన్నటువంటి ఆ యొక్క ప్రజలు మనము ఆ యొక్క సరైనటువంటి మార్గంలో నడిపించే నాయకులుగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. If there is sin in your church, adultery, stealing, pastor not doing right, it is your responsibility to call that sin out before the Lord. మరి ఒకవేళ మీ సంఘంలో మరి ఎవరైనా మరి పాపంలో ఉన్నట్లయితే మరి ఒకవేళ దైవ సేవకులే మరి ఆ యొక్క వారి మరి కుటుంబాల్లో వారు కానీ మరి దైవ సేవకులు ఆ యొక్క మరి ఆ సంఘాన్ని నడిపించే నాయకులు అయినటువంటి వారికి కూడా ఒకవేళ పాపంలో ఉన్నట్లయితే మరి మీరు వెళ్ళి మరి మీరు పాపంలో ఉన్నారు, మీరు పాపంలోంచి మరి మళ్ళీ రండి అని మీరు వారిని హెచ్చరించవలసిన వారుగా మీరు ఉంటారు. Adam was responsible for correcting the conversation with the serpent. మరి ఆ యొక్క మరి ఆదాము మరి అక్కడ అతనికి ఇవ్వబడినటువంటి బాధ్యత, అతనికి ఇవ్వబడినటువంటి అధికారాన్ని బట్టి ఆ యొక్క అవ్వ సర్పం యొక్క మాటకు లోబడకుండా, సర్పం యొక్క మాటలు వినకుండా అతను ఆపు చేయవలసినటువంటి పరిస్థితి అక్కడ ఉంది, కానీ అతను అలా చేయలేకపోయాడు. Therefore, we are responsible for not calling out sin in the ministry that we're involved in. మరి అలాగే మనం కూడా మన యొక్క మరి దేవుడు మనకి ఇచ్చినటువంటి అధికారాన్ని మనం ఉపయోగించి మరి ప్రజలైన మన చుట్టూ ఉన్నటువంటి వారు ఒకవేళ పాపంలో పడిపోతుంటే వారిని పాపంలో పడకుండా వారిని ఆపు చేయడానికి, దేవుని ప్రేమతో వారిని సరిదిద్దడానికి మనకి దేవుడు ఒక బాధ్యతను ఆయన ఇచ్చారు. So when God came walking in the garden that night and said, "Adam, where are you?" మరి అయితే ఆ ఒక దినమందు మరి అవ్వ మరి ఆ యొక్క తినొద్దన్న పండును తిని ఆదాము కూడా మరి ఆ పండును తిన్నప్పుడు ఆ రోజు మరి సాయంత్రం మరి యథావిధిగా మరి దేవుడు మరి ఆదాముతో మాట్లాడడానికి ఏదోని వనానికి వచ్చి ఆదామా నీవు ఎక్కడా అని అడిగినప్పుడు నేను దాక్కున్నానని ఆదాము చెప్పినట్లుగా మనం చూస్తా ఉన్నాం. Adam said, "I was naked and afraid." మరి ఆదాము చెప్తా ఉన్నాడు కదా, ఇదిగో నేను దిగంబరిగా ఉన్నాను, మరి అందుకనే నేను నీ ముందుకు రాలేకపోతున్నాను, మరి నేను దిగంబరిగా ఉన్నానని నేను భయపడి నీ ముందుకు రావట్లేదు అని ఆయన చెప్తా ఉన్నారు. And God said, "How did you know you were naked? Oh, you've eaten from the tree of good and evil." మరి దేవుడు అడుగుతా ఉన్నారు కదా, ఇదిగో నీవు దిగంబరిగా ఉన్నావు నీతో చెప్పిన వాడు ఎప్పుడు, ఓహో నువ్వు ఆ యొక్క మరి తినొద్దన్న పండు, మంచి చెడ్డలు తెలియనిచ్చే పండు తినుంటావు, అందుకనే నీ కళ్ళు తెరవబడ్డాయి, నీ దిగంబరిగా ఉన్నావని నీకు తెలిసింది అని ప్రభు అన్నారు. Adam knew immediately that he had sinned against God.
మరి వెంటనే మరి ఆదాము మరి తెలుసు మరి నేను ఆ యొక్క పాపము దేవునికి వ్యతిరేకంగా నేను పాపము చేశాను, ఆయనకు విరోధంగా నేను పాపం చేశాను అనేటువంటిది ఆదాము గుర్తించాడు. And so the sinful nature of man has passed down from man, not woman, to every woman, child born in this earth. మరి ఈ విధంగా పాపము అనేటువంటిది మరి మొట్టమొదట ఆ యొక్క దేవుని మరి ఆ యొక్క సరిగా మరి ఆయనకు మరి ఆయన మాటను మరి ఆజ్ఞను మరి పాలించలేనటువంటి కారణాన్ని బట్టి పాపము పురుషుని ద్వారా ఆదాము ద్వారా ఈ లోకంలోనికి రావడం మనం చూస్తాం. మరి స్త్రీ ద్వారా పాపము లోపల భూమిలోకి రాలేదు, కానీ పురుషుని ద్వారానే పాపము ఈ లోకంలోనికి తీసుకుని రాబడిందండి. That seed of death has passed through the man's reproductive to the woman's womb and then passes on. మరి ఆ విధంగా పురుషునిలో మరి ఆ యొక్క పాప బీజము మరి కలిగి ఉండడం ద్వారా అది స్త్రీ ద్వారా మరి తిరిగి మరి లోకంలోనికి మరి ఇంకనూ ఆ యొక్క అనేక మందికి జన్మనిచ్చుట ద్వారా అనేక మంది జన్మ తరహా పాపులుగా వారు ఈ లోకంలో వారు జన్మిస్తూ మరి వారు ఎంతగానో ప్రభువుకు దూరంగా వారు జీవించేవారుగా మరి పుట్టుకతోనే ఆ యొక్క పాప స్వభావంతో వారు జన్మించేవారుగా మనం చూస్తూ ఉన్నామండి. That is why Jesus had to be born of a virgin with the Holy Spirit planting the seed of Jesus. మరి అందుచేతే దేవాది దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలోనికి మరి ఒక కన్య ద్వారా మరి ఆయన ఏ పాపము లేనివాడిగా మరి పురుషుని యొక్క సంబంధం లేకుండా పరిశుద్ధాత్మ ద్వారా ఆయన గర్భాన్ని ధరించి ఈ లోకంలోనికి ఇచ్చి పంపబడ్డాడు. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. He had to be born of purity and holiness from heaven. మరి ఆయన మరి పరలోకంలో ఉన్నటువంటి ఆ యొక్క పవిత్రత పరిశుద్ధత మరి ఆయన కలిగి ఉండి ఏ పాపము లేనివాడుగా జన్మతా కూడా ఆయన పాపము లేనివాడుగా పరిశుద్ధుడిగా ఈ లోకంలో జన్మించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. And so when Jesus was born, guess what happened? మరి ఆ యొక్క మరి మనం చూస్తూ ఉన్నాం కదా, మరి యేసయ్య మరి జన్మించిన వెంటనే మరి ఏం జరిగి ఉండాలి, మరి ఏం జరిగింది అని మనం ఆలోచించినట్లయితే the kingdom of God came from the Garden of Eden through Jesus Christ to walk on this earth. మరి ఆ యొక్క ఏదైనా తోటలో ఏదైతే దేవుని రాజ్యము మరి దేవుని యొక్క సన్నిధి మరి దేవుడు మరి మనిషితో స్నేహం చేసేటువంటి ఆ అనుభవాలు ఏదైతే ఉన్నాయో అది యేసుక్రీస్తు ద్వారా తిరిగి మరి 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలోనికి రావడం ద్వారా తిరిగి ఆ దేవునితో మనం ఆ యొక్క సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి దేవుడు మార్గాన్ని ఏర్పాటు చేశాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్యూ హోలీ స్పిరిట్. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. God the Father, Son, and Holy Spirit's plan from before the beginning of time was for them to live with us. మరి ఆ యొక్క దేవుడు ఈ భూమికి జగత్తు పునాది వేయబడక మునిపే ఎల్లప్పుడూ కూడా మనతో ఆయన సన్నిధి ఉంటూ ఆయన మనతో మనలో నివసిస్తూ ఉండేటువంటి విధంగా ఆయన ఆలోచన కలిగి ఉండి అదే ఆలోచనని ఆ యొక్క సృష్టి ఆరంభం నుంచి ఇప్పటి వరకు కూడా మనతో ఆయన స్నేహం కలిగి ఉండాలని, మనల్ని నడిపించాలని, మనల్ని కాపాడాలని ఆయన తోడుగా ఉండి నడిపిస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. And before the beginning of time, they already knew that mankind would fail from the time they were in the garden to Jesus came. మరి ఆ విధంగా మరి ఆ యొక్క ఏదైనా తోటలో మరి ఆ ఏదైనా తోటలో దేవుని సన్నిధిని ఆయన ఉంచడము బట్టి అలాగే మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలోనికి రావడాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే మరి ఆయన ఈ విధంగా మన మధ్యలో ఆయన సంచరించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నారండి. And they knew, God the Father, Son, Holy Spirit, that Jesus would end up being the sacrificial lamb for our sins. మరి ఆ విధంగా మరి దేవుడు మరి ఈ లోకంలోనికి
మరి ఒక ఒక వధించబడినటువంటి గొర్రెపిల్ల వలె మనందరి నిమిత్తము మనందరికి బదులుగా ఆయన సిలువలో మరణించడానికి ఆయన ఈ లోకంలోనికి పంపబడిన దేవుని గొర్రెపిల్ల అని ఆయన పిలువబడ్డారండి. And I know y'all all know this. You all know that Jesus Christ is our sacrificial lamb. మరి మనందరికీ తెలుసు మరి యేసుక్రీస్తు ప్రభు వారు మరి దేవుని చేత పంపబడినటువంటి ఆ యొక్క బలి అవ్వబడినటువంటి వధించబడినటువంటి దేవుని గొర్రెపిల్ల అని మనకు అందరికి కూడా తెలుసు. I'm not trying to tell you anything new. I'm just trying to elaborate of why he came and what he accomplished. మరి మీకు ఏదో తెలియని విషయాలు మరి నేను చెప్పట్లేదు, కానీ మీకు అన్ని విషయాలు తెలుసు. మరి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే మరి ఆ యొక్క వాక్యములో ఒక్కొక్కటిగా జరిగిన విషయాలు ఎందుకు జరిగాయి, అవి అలా జరగడము, మరి ఆ యొక్క సంభవించడానికి గల కారణాలు ఏంటి, దేవుని యొక్క ప్రణాళికలు ఎలా ఉంటాయి అనేటువంటిది మీకు అర్థం కావడానికి నేను ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తా ఉన్నాను. When he was on the earth for 3.5 years preaching to the apostles and all the people, all the miracles, మరి ఆయన మరి లోకంలో మరి 2000 సంవత్సరాల క్రితం ఆయన వచ్చి మరి ఆయన మరి 3.5 సంవత్సరాలు మరి ఆయన దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ అనేక అద్భుత ఆశ్చర్యాలు జరిగిస్తూ మరి ఆయన ఈ లోకంలో సంచరించి దేవుని ప్రేమను ప్రకటించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. and he would send out the 12 apostles and then the 72 out to share the gospel, heal people. మరి ఆయన మరి 12 మంది శిష్యులను ఆయన మరి ఏర్పాటు చేసుకొని మరి 72 మందిని ఆయన మరి ఆయనకు మరి ఆయన దేవుని వాక్యాన్ని వారందరికీ కూడా బోధించి మరి వారందరినీ కూడా మరి ప్రపంచం నలుమూలలకి వెళ్ళి దేవుని ప్రేమను దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించమని ఆయన కోరుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. They did not have the Holy Spirit abiding in them. They had the Holy Spirit around them to go with them. మరి ఆ యొక్క శిష్యులైనటువంటి వారు మరి ఆ యొక్క దేవుని ద్వారా అనుగ్రహించబడినటువంటి పరిశుద్ధాత్మను వారు పొందుకొని మరి ఆ పరిశుద్ధాత్మ మరి ఏదైతే వారికి బోధించిందో మరి అదే విషయాలు ప్రజలైనటువంటి వారికి మరి బోధిస్తూ మరి అనేక మందిని దేవుని బిడ్డలుగా మారుస్తున్న ఆ యొక్క దేవుని యొక్క ప్రేమను దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. Because the Holy Spirit cannot fill our hearts until it's like he told Zacchaeus, that you have to be born again to live with God. మరి పరిశుద్ధాత్మ దేవుడు మరి ఆ యొక్క చెప్పేటువంటి మాట ఏంటంటే మరి నీవు ఆ యొక్క దేవునితో నువ్వు సంబంధం కలిగి నువ్వు జీవించాలంటే దేవుని యొక్క సన్నిధి నువ్వు అనుభవిస్తూ జీవించాలంటే మరి నీవు పరిశుద్ధత కలిగి జీవించాలి. పాపమును విడిచిపెట్టినప్పుడు నువ్వు పరిశుద్ధుడిగా మార్చబడినప్పుడు దేవుని యొక్క బిడ్డగా నువ్వు జీవిస్తావు, దేవునికి ఎంతో ఇష్టడైనటువంటి వాడిగా నువ్వు జీవిస్తావు అని పరిశుద్ధాత్మ మనతో ఎల్లప్పుడూ బోధిస్తూ ఉంటుందండి. All the apostles and all of those followers, all those people he preached to, did not understand what Jesus' purpose was until he died on that cross and was resurrected. మరి యేసుక్రీస్తు ప్రభువారు 3.5 సంవత్సరాలు మరి అనేక విషయాలు శిష్యులైనటువంటి వారికి అపోస్తలులైనటువంటి వారికి వారు బోధించినప్పటికీ కూడా ఆయన జీవించి ఉన్నంత కాలం అంతా కూడా మరి ఆయన యొక్క మాటల యొక్క అర్థాన్ని వారు సరిగా తెలుసుకోలేకపోయారు. మరి ఆయన మరణించి పరలోకానికి వెళ్ళి మరి పరిశుద్ధాత్మను మరి పంపించిన తర్వాత పరిశుద్ధాత్మ అనేక విషయాలు యేసుక్రీస్తు బోధించిన విషయాలు వారికి అర్థమయ్యే విధంగా మరి వారికి బోధించినట్లుగా మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా. Their salvation was not made complete until Pentecost. మరి ఆ యొక్క మరి యేసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి వెళ్ళి మరణించి పునరుద్ధానుడై పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క పెంతెకోస్తు దినం వచ్చే వరకు కూడా మరి ఆ యొక్క పరిశుద్ధాత్మ పంపబడే వరకు కూడా వారికి అర్థం కాకుండా వారు ఎంతో భయంతో వారు జీవించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. So the apostles prior to Pentecost had faith in Jesus Christ, but they didn't have the new birth that took place on Pentecost. మరి ఆ విధంగా మరి అపోస్తలులైనటువంటి వారు మరి ఆ పెంతెకోస్తు అనుభవాన్ని వారు పొందుకునే వరకు కూడా వారి ఆత్మీయ నేత్రాలు తెరవబడలేదు అనేటువంటిది మనకు అర్థమవుతుంది. ఎప్పుడైతే పెంతెకోస్తు అనుభవాన్ని వారు పొందుకున్నారో వారు ఆత్మీయ నేత్రాలు తెరవబడి ప్రభు కొరకు బలమైన కార్యాలు చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం.
And so for 3.5 years, they walked with the Son of God who said, the kingdom of God is near you. మరి ఆ యొక్క వారు 3.5 సంవత్సరాలు మరి ఆ యొక్క దేవుని కుమారునితో వారు జీవించినప్పటికీ కూడా దేవుని రాజ్యము అని పిలువబడినటువంటి యేసుక్రీస్తుతో వారు ఎంతో సహవాసాన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా వారు ఆత్మీయ నేత్రాలు గుడ్డితనంతోనే ఉన్నాయి. వారు సరిగా ఆయన యేసుక్రీస్తు ఎందుకు పంపబడ్డారు, ఎందుకు మరి ఈ లోకానికి వచ్చారు, ఆయన బోధించేటువంటి బోధ ఏంటి అనేటువంటిది వారికి ఎంత మాత్రం కూడా అర్థం కాలేదండి. They didn't understand it even after the resurrection. For 50 days, they didn't understand it until that ball of fire came down in that room. మరి ఆ యొక్క పెంతెకోస్తు దినమున మరి ఆ యొక్క పరలోకము నుంచి పరిశుద్ధ అగ్ని మరి అభిషేకము చేసేటువంటి అగ్ని మరి వచ్చే వరకు కూడా మరి వారికి ఏ విధంగా కూడా ఆయన బోధల గురించి కానీ ఆయన యొక్క కార్యాల గురించి కానీ ఆయన ఎందుకు ఈ లోకానికి పంపబడ్డారు అనేటువంటి విషయాన్ని వారు అర్థం చేసుకోలేకపోయారు. And that ball of fire, which was the Holy Spirit, came down and started breaking off tongues of fire and filled and changed, and they were reborn that moment. మరి ఆ యొక్క పరలోకం నుంచి పంపబడినటువంటి ఆ అగ్ని ఒక గోళం వలె అది పంపబడి అది అనేక విభాగాలుగా అది విభజించబడి మరి ప్రజలందరూ ఆ యొక్క మేడగదిలో ఉన్నటువంటి వారందరి హృదయాల్లో నింపుతూ వారిని ఆ యొక్క పరిశుద్ధాత్మతో మరి వారిని నింపుతూ మరి అభిషేకిస్తూ ఉన్న తరుణం వరకు మరి వారు ఆ యొక్క దేవుని చిత్తమేంటో వారు ఎరుగలేకపోయారు. And they were filled with the kingdom of God, just like the Garden of Eden. మరి వారు అనుకున్నారు కదా మరి దేవుని రాజ్యం అంటే మరి ఆ యొక్క ఏమిటి అనేటువంటిది వారికి అర్థమైంది. ఏదైనా తోటలో మరి యేసుక్రీస్తు ఆ యొక్క ఆదాము అవ్వలతో కలిగి ఆ దేవుడు కలిగి ఉన్నటువంటి స్నేహమే తిరిగి యేసుక్రీస్తు ద్వారా మనం కలిగి ఉండాలని ఆయన సన్నిధిని మనం అనుభవించాలని ప్రభు కోరుకుంటున్నాడు అనేటువంటిది వారికి అర్థమైందండి. Adam and Eve abided with God in the Garden of Eden. మరి ఆదాము అవ్వలు మరి ఆ యొక్క దేవుని ద్వారా సంరక్షించబడుతూ దేవుని ద్వారా పోషింపబడుతూ దేవునితో నడిచేటువంటి అనుభవాన్ని వారు కలిగి ఉన్నారు. Those people in the upper room in Acts chapter 2 were filled with the Holy Spirit. మరి అదే విధంగా మరి దేవుని సన్నిధి ఏదైనా తోటలో ఏదైతే దేవుని సన్నిధి ఉందో దేవుని ప్రసన్నత ఉందో అదే దేవుని సన్నిధిని ఈ యొక్క అపోస్తలులైనటువంటి వారు శిష్యులైనటువంటి వారు మరి ఈ యొక్క అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో వారు మరి కలిగి ఉండడం వారు పొందుకోవడాన్ని మనం ఇక్కడ వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. 120 people were saved that moment with the Holy Spirit, and then the Holy Spirit saved 3,000 more that day. మరి ఆ యొక్క పరిశుద్ధాత్మ మేడగదిలో ఉన్నటువంటి ఆ 120 మంది మీద మరి దిగి వచ్చినప్పుడు మరి ఆ యొక్క వారు ఆ యొక్క పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత పేతురు మరి పరిశుద్ధాత్మ పూర్ణుడై మరి దేవుని వాక్యాన్ని దేవాలయంలో ధైర్యంగా ప్రకటించినప్పుడు అదే ఒకే ఒక రోజులో 3,000 మంది రక్షించబడినట్లుగా మనం వాక్యంలో చూస్తున్నాం. ఇదండి పరిశుద్ధాత్మ చేసేటువంటి కార్యం. We have received the same conversion, the same new birth, the same Holy Spirit that they received on Pentecost. మరి అదే పరిశుద్ధాత్మ, అదే శక్తి, అదే బలము, అదే మరి ఆ యొక్క దేవుని యొక్క సన్నిధి ఆ రోజు అపోస్తలులు ఏదైతే పొందుకున్నారో అదే పరిశుద్ధాత్మ ఈ రోజు కూడా మనం పొందుకోవడానికి మన మధ్యలో అది అందుబాటులో ఉంది. మనం దాన్ని పొందుకుని మనం కూడా పేతురు వలె మనం పరిచర్య చేయగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, hallelujah, hallelujah, hallelujah. Amen. The gift that the apostles received of speaking in tongues and miracles and healings and raising from the dead, we have those same gifts through the Holy Spirit. మరి ఆ యొక్క ఏదైతే మరి అపోస్తలులు మరి ఆ యొక్క పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత వాక్యాన్ని మరి ఆ యొక్క ధైర్యంగా ప్రకటిస్తూ అనేక మంది రోగులను స్వస్థపరుస్తూ మరి వారి నీడ పడగానే అనేక మంది రోగులు ఎలాగైతే స్వస్థపరచబడ్డారో అదేవిధంగా పరిశుద్ధాత్మ మనం పొందుకున్న తర్వాత మన యొక్క జీవితాల్లో కూడా అటువంటి మరి ప్రభు కొరకు బలమైనటువంటి పరిచర్య చేసేటువంటి అనుభవం మన జీవితాల్లో కూడా మనం చూడగలమండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ఆమేన్.
We have the same gift that Peter got and Stephen when they stoned him, of trusting the Holy Spirit to speak through our hearts and mouths. మరి ఏదైతే పరిశుద్ధాత్మ అనుభవం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ ఆ యొక్క అభిషేకాన్ని పొందుకున్న తర్వాత పేతురు మరి బహిరంగంగా మరి ధైర్యంగా మాట్లాడేటువంటి ఆ యొక్క కృపను పొందుకున్నాడో, అలాగే స్టీఫెన్ గారు మరి ఎలాగైతే రాళ్లతో కొట్టబడుతున్నప్పటికీ కూడా మరి దేవుని యొక్క మరి చిత్తాన్ని, ఆయన వాక్యాన్ని బహిరంగంగా ప్రకటించి అనేక మంది రక్షణ పొందడానికి ఆయన జీవితంలో మరి పరిశుద్ధాత్మ ద్వారా ఎలాగైతే కార్యాలు జరిగించారో అదేవిధంగా మనము కార్యాలు జరిగించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తారు. ఆమేన్. I told you I'm different from other pastors, other preachers. మరి ఇక్కడ మరి ఈ విషయాన్ని మరి వేరే ఒక బోధకులు మరి చెప్పేటువంటిది ఎలా ఉంటుంది, మరి ఎలాంటి వ్యత్యాసంగా వారు ఈ వాక్యాన్ని వక్రీకరించి వారు చెప్తారు అనేటువంటిది నేను మీకు ఒక విషయాన్ని తెలియజేస్తాను. I never prepare a sermon. మరి మీకు తెలుసా, మరి నేను ఎప్పుడు ఏ మీటింగ్ వచ్చినా కూడా ఏ వాక్యం చెప్పాలని నేను ప్రిపేర్ అయ్యి ఒక నోట్బుక్లో రాసుకుని రాను. I study this word, I pray. మరి కేవలము దేవుని యొక్క వాక్యాన్ని నేను ఆ యొక్క చదువుతాను, మరి ఆ తర్వాత నేను దేవునికి ప్రార్థన చేస్తాను. దేవా, నేను నీ బిడ్డలకు ఏం బోధించాలి అని నేను దేవుని ప్రార్థన చేస్తాను. But I don't sit down at my desk and try to plan out 4 messages, one for Monday, Tuesday, Thursday, Friday, whatever it is. I like for God to guide me into what to say. మరి అయితే నేను వాక్యం చెప్పడానికి నా యొక్క డెస్క్ దగ్గరికి నేను వస్తాను. వచ్చినప్పుడు మరి నాకు వారంలో 4 దినాలు, మరి సోమవారం, మంగళవారం, మరి గురువారం, శుక్రవారం ఏదైతే నాకు మీటింగ్స్ ఉంటాయో మరి ఆ రోజులో మరి నేను చూసుకుని ఆ 4 వర్తమానాలు మాత్రం నేను అనుకుంటాను, ఈ రోజు ఇది చెప్పాలి, ఈ రోజు ఇది చెప్పాలి అని 4 దినాల కోసం 4 వర్తమానాలు చెప్పాలని నేను అనుకుంటాను. My pastor at my church here in the United States preaches the same message word for word 3 times on Sunday morning. మరి అయితే అయ్యగారు వెళ్ళేటువంటి సంఘంలో ఉన్నటువంటి దైవజనులు అయితే మరి ఒకే వాక్యాన్ని మరి అది కంటతా పట్టినట్లుగా మరి ఒక ఆదివారము 3 సర్వీసుల్లో మరి ఒక్క మాట కూడా తప్పకుండా ఏదో కంటతా పెట్టిన ఆ యొక్క కంటతా మాటల్లాగా మరి ఆయన చెప్పడం అనేటువంటిది ఎంతో బాధాకరంగా నేను గమనిస్తూ ఉంటాను. There is no room in our services for the Holy Spirit to move within people's hearts. మరి ఆ విధంగా ఏదో ఒక ఆచార ప్రకారంగా మరి మనం పరిచర్యలు చేయడం అనేటువంటిది కాకుండా పరిశుద్ధాత్మ మనల్ని నడిపించినటువంటి విధంగా పరిశుద్ధాత్మతో మనతో చేయమన్నటువంటి విధంగా మనం పరిచర్య చేయాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. And so I hope this evening that what you've heard going from Genesis to Acts is that God wants to use you to do His glory, not ours. మరి ఆ యొక్క మనం ఈ రోజు విన్న వాక్యాన్ని బట్టి మరి ఆది కాండంలో ఏదైనా తోటలో జరిగిన వృత్తాంతాన్ని బట్టి అపోస్తలుల కార్యంలో మరి ఆ పెంతెకోస్తు దినం వరకు జరిగినటువంటి విషయాలు మనం విన్నాము. మరి ఇవన్నీ కూడా మరి దేవుడు మన జీవితాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి మార్పు తీసుకురావాలని, మన ద్వారా గొప్ప పరిచర్యలు ఆయన జరిగించుకోవాలని, ఆయన చిత్తాన్ని మనకు తెలియజేయాలని, ఆయన మరి ప్రణాళికలు మనకు తెలియజేయాలని విషయాలన్నీ కూడా ఆయన మనం బోధించి ఉండగా విన్న వాక్యాన్ని బట్టి మనము మన జీవితాలను సరిచేసుకుని ఆయన మహిమ కొరకు మనము పరిచర్య చేయగలిగినటువంటి వారంగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. He wants to use each of you just like me and Joaquin and Matt. He wants to use us to see people saved, equipped, matured, growing in the Lord, willing to go out and live their lives in spite of everything. మరి ప్రభు మన యొక్క జీవితాల్లో మరి అయ్యగారిని, మనోహర్ అయ్యగారిని, మరి నన్ను ఎలాగైతే ఆయన మరి వాడుకుంటున్నారో అదే విధంగా మరి అనేక దేశాల్లో మరి దేశంలో అనేక రాష్ట్రాల్లో మరి మమ్మల్ని అందరినీ కూడా ఎలాగైతే ఉపయోగించుకుంటున్నారో మరి అదే విధంగా మిమ్మల్ని కూడా అనేక ప్రాంతాల్లో మరి ఆయన మరి అనేక మందిని ప్రభు కొరకు నడిపించేవారుగా మీరు ఉండాలని, అనేక మందిని మీ యొక్క ప్రాంతాల్లో మరి మీ యొక్క గ్రామాల్లో, చుట్టుపక్కల గ్రామాల్లో మరి మిమ్మల్ని బలమైన సాధనాలుగా ఈ దేశమంతా కూడా మరి మిమ్మల్ని వాడుకోవాలని, దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలన్నింటిలో కూడా మిమ్మల్ని బలపరిచి నిలవబెట్టి ఆయన సాక్షులుగా నిలబెట్టాలని ప్రభు ఆశ కలిగి ఉన్నాడు అనేటువంటిది మీరు ఈ వాక్యాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. So
I will end and open the floor for discussion, for criticisms, for prayer requests. మరి ఈ సమయంలో మరి ఇక్కడితో నేను మరి ఈ మాటలు ముగిస్తా ఉన్నానండి. మరి ఆ యొక్క మరి విన్న వాక్యం మరి ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందనే విషయాలు మీరు తెలియజేయాలన్నా, మరి మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే దయచేసి తెలియజేయండి. అయ్యగారు మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. I keep a prayer list on my computer for each service we do of prayer needs. మరి ఈ విధంగా మేము చేసేటువంటి ప్రతి యొక్క సమావేశాలు, ప్రార్థన మరి సమావేశాల్లో మరి ఆ యొక్క వాక్యము మరి ఆ యొక్క చెప్పబడిన తర్వాత మరి ఆ యొక్క ప్రార్థన అవసరతలు ఎవరైనా కోరినట్లయితే ఆ అవసరతలన్నీ కూడా ఒక నోట్బుక్ మీద కంప్యూటర్లో మేము రాసుకుని వాటన్నిటి గురించి ప్రతి దినం కూడా ప్రార్థన చేస్తాము. మరి ఆ యొక్క మరి మరువకుండా మరి మీ కొరకు ప్రార్థన చేస్తాం. మరి మీరు ఏదైనా దేవుడు చేసిన అద్భుతాలు కూడా మీరు ఒకవేళ తెలియజేసినప్పుడు వాటిని కూడా విని మేము ఎంతగానో ఆనందించి దేవుని స్తుతిస్తామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ. చెప్పండి పాస్టర్ గారు, చెప్పండి మీ అవసరతలు చెప్పండి. విన్న వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందనే విషయాలు మీరు తెలియజేయాలన్నా, మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి తెలియజేయండి. అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. అభిషేకమున తలపైన ఆత్మయైన వాడు నాలోన, అభిషేకమున తలపైన ఆత్మయైన వాడు నాలోన, ప్రకటించెదా శుభవార్త దీనులైన వారందరికీ, ప్రకటించెదా శుభవార్త దీనులైన వారందరికీ. అభిషేకం నా తలపైన ఆత్మయైన వాడు నాలోన, అభిషేకం నా తలపైన ఆత్మయైన వాడు నాలోన, అభిషేకం నా తలపైన ఆత్మయైన వాడు నాలోన, అభిషేకం నా తలపైన ఆత్మయైన వాడు నాలోన. హల్లెలూయా. మరి ఆయన అభిషేకాన్ని ఆయన మనకిచ్చి మనల్ని ఆయన ఎంతో మరి ఆ యొక్క మరి మన యొక్క జీవితాలను ఎంతో ఆశీర్వాదకరంగా అనేక మందికి దీవెనకరంగా ఆయన మార్చాలని ఆయన కోరుకుంటున్నటువంటి దేవుడు. కాబట్టి మరి ఈ విధంగా మరి ఆయన యొక్క వాక్యం విన్నటువంటి మనం అందరం కూడా మరి దేవుణ్ణి ఆరాధించేవారుగా, దేవుని ఎంతగానో స్తుతించేవారుగా, ఆయన యొక్క చిత్తాన్ని మనం తెలుసుకొని మన జీవితాల్లో మరి ఎంతో మరి దేవుని కొరకు బలమైన కార్యాలు చేసేవారుగా, పేతురు వలె స్టెఫెను వలె మనము ఆయన పరిచర్లో ముందుకు సాగిపోయేవారుగా, బలమైన కార్యాలు చేసేవారుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హృదయములో నలిగిన వారు అనేకులు, హృదయములో నలిగిన వారు అనేకులు, గాయం కట్టేదా దేశమంతా యేసుని నామములో, గాయం కట్టేదా దేశమంతా యేసుని నామములో, అభిషేకం నా తలపైన ఆత్మయైన వాడు నాలోన, అభిషేకం నా తలపైన ఆత్మయైన వాడు నాలోన, అభిషేకం నా తలపైన ఆత్మయైన వాడు నాలోన, అభిషేకం నా తలపైన ఆత్మయైన వాడు నాలోన. హల్లెలూయా. ఈరోజు అభిషేకము ఆయన మన మీద ఉంచి ఆయన గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆత్మ అయినటువంటి దేవుడు మనలో నివసించాలని, మన హృదయంలో నివసించి మనల్ని నడిపించాలని ఆయన కోరుకుంటున్నటువంటి దేవుడు. మరి ప్రియులారా, మరి అవకాశాన్ని మీరు వదులుకోకండి. మరి వెంటనే దేవుణ్ణి అడుగుదాం. మనం
దేవా నీ అభిషేకాన్ని నాకు అనుగ్రహించండి, నా తల మీద నీ అభిషేకాన్ని ఉంచండి, నీ ఆత్మను నా హృదయంలో ఉంచండి అయ్యా, నీ ఆత్మని నేను ఆహ్వానిస్తూ ఉన్నాను, నీ కొరకు గొప్ప కార్యాలు నేను చేయాలని నేను ఇష్టపడుతున్నాను. అనేక మంది వేదనలో ఉన్నటువంటి వారిని, అనేక మంది శోధనలో ఉన్నటువంటి వారిని, అనేక మంది బంధకాల్లో ఉన్నటువంటి వారిని నేను విడిపించాలయ్యా. మరి అటువంటి కృప నాకు అనుగ్రహించండి. మరి పేతురుకి ఇచ్చినటువంటి ఆ ధైర్యాన్ని నాకు అనుగ్రహించండి, స్టెఫెన్కి ఇచ్చినటువంటి ఆ తెగింపును నాకు అనుగ్రహించండి అని మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మదేవుడు మనలో అటువంటి గొప్ప కృప ఆయన అనుగ్రహించి మన జీవితాల్లో ఆయన గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందా అనే విషయాలు మీరు తెలియజేయాలన్నా, మీకు ఏమైనా ప్రార్థన అవసరాలు ఉన్నట్లయితే దయచేసి తెలియజేయండి. అయ్యగారు మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. Pastor Sagar is requesting to pray for his mother, and she is admitted in the hospital, and now she is undergone treatment, and she had a problem in her neck, and the 2 bones in her neck was want to be operated because of the floods. They are faced many problems, but after the in these problems also he got another problem with this health issue with his mother. So please uphold Pastor Sagar's Prem Sagar's mother. Anna అమ్మగారి పేరేంటన్నా? Ribka. Her name is Ribka, and she is admitted in the hospital now, and Ribka, sister Ribka. Or how you spell that? Ribka, Ribka, R-I-B-K-A. Yes sir. Okay. Yes sir. Ribka. Okay. Yes, wife of Isaac. Yes. Yes sir. Anna, మరి అమ్మగారు, please pray for sister Ribka, and God will touch her and deliver her from this problem, and this operation going through a big success, and she will be delivered from this problem, and God will help in this situation, and be with them and guide them, and it will be a great witness in the coming days. Yes. Yes sir. Yes. For the glory of God. Yes sir. అన్న తప్పకుండా మరి అమ్మగారి కొరకు ప్రార్థన చేస్తారు అయ్యగారు. మరి మీ ప్రార్థన అవసరత ఆయన రాసుకున్నారు. మరి తప్పకుండా ప్రతి దినము కూడా ప్రార్థన చేసి ఆవిడ జరగబోయేటువంటి ఆపరేషన్లో చక్కగా సక్సెస్ మరి జరిగి మరి చక్కని ఆరోగ్యం అమ్మగారు పొందుకుని మరి ఆ యొక్క దేవుని స్తుతిస్తూ ఆయన మహిమ కొరకు మరి గొప్ప సాక్షిగా మరి ఆ ప్రభు ఆమెను నిలబెడతారు. అలాగే మీకు ఉన్నటువంటి ప్రతి సమస్య నుంచి మరి ఆయన విడిపించి మిమ్మల్ని ఒక జయకరమైనటువంటి జీవితాన్ని ఆయన మీకు అనుగ్రహించి మరి రాబోయే దినాల్లో ఒక గొప్ప జ్యోతి వలె మరి మీ ప్రాంతాల్లో, మీ చుట్టుపక్కల గ్రామాల్లో ప్రభు మిమ్మల్ని నిలబెట్టుకుని వాడుకోబోతా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. Amen. What is the man's name on Manohar's screen? మనోహర్ అన్న, మీ పేరేంటన్నా? మనోహర్ అనే మోజెస్. మోజెస్. హిస్ నేమ్ ఇస్ మోజెస్ అన్న. Okay. Yes sir. అన్న ఇంకా ఎవరైనా మరి వాక్యం మీ జీవితాల్లో ఎలా ఆశీర్వాదకరంగా ఉందనే విషయాలు తెలియజేయాలన్నా, మరి మీకు ఏమైనా ప్రార్థన అవసరం ఉంటే దయచేసి తెలియజేయండి. అయ్యగారు మీకు ఒక ప్రార్థన చేస్తారు. Tell them that I pray at the end of the service for all prayer requests. మరి ఈ విషయాలన్నిటిలో మరి మీరు ఏదైతే ప్రార్థన అవసరతలు కోరుతారో మరి వీటన్నిటి నిమిత్తము చివరిలో నేను ప్రార్థన చేస్తాను, దయచేసి గమనించండి. అయ్యారు వందనాలండి. మైక్ మోజెస్ గారు, మీ మైక్ వాయిస్ క్లియరెన్స్ లేదండి. అయ్యారండి, వినబడుతుందండి? ఓకే, వందనాలండి. మీ మైక్ చాలా డిస్టర్బ్ చేస్తాం. చక్కగా దేవుని వాక్యాన్ని దూర ప్రాంతంలో ఉన్నటువంటి దైవజనులు చక్కగా ఆదికాండం నుంచి చక్కగా దేవుడు మానవుడిని ఏ విధంగా ఉండాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేశాడు, తర్వాత అపోస్తల కార్యములకు వచ్చేసరికి ఆ మానవుడిని ఏ విధంగా దేవుడు అభిషేకించి వాడుకోవాలని దేవుడు ఇష్టపడ్డాడు అనేటువంటి విషయాలు చాలా అయ్యగారు చాలా వివరంగా అందించారండి. అందుకు ప్రత్యేకమైనటువంటి వందనాలు. ప్రార్థన అవసరత ఏంటంటే, మా ప్రాంతంలో ఎక్కువ శాతం అందరూ కోయ కొండారెడ్డి తెగల ప్రజలు నివసిస్తూ ఉంటారండి.
అయితే ఇలాంటి ఈ యొక్క వరదల టైంలో చాలా ఇబ్బందులు పరిస్థితులు ఎదురవుతున్నాయి. అయినా కానీ వాటితో పాటు డెంగ్యూ, మలేరియా, విష జ్వరాలు ఎక్కువ వస్తున్నాయండి ఈ టైంలో. కాబట్టి ఆ యొక్క జ్వరాలను దేవుడు కంట్రోల్ చేయనట్లు, అదేవిధంగా మేము మందిరం కట్టుకున్నామండి, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఆ మందిరం దేవుడు తొందరలో మందిర పని పూర్తి అవునట్లు మా కొరకు ప్రార్థన చేయండి. అన్న 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 తప్పకుండా మరి అయ్యగారికి తెలియజేస్తానన్నా. మరి అయ్యగారు మరి సరే. మీ యొక్క మరి ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు ఏదైతే ఉందో ఆ జ్వరాలు మరి వాటన్నిటి నుంచి కూడా మరి ఆ బిడ్డలందరినీ కూడా మరి కాపాడి మరి ఆ యొక్క స్వస్థపరిచి మరి మీ సంఘంలో మరి కట్టబడాలని మీరు ఆలోచిస్తున్నటువంటి సంఘ విషయంలో కూడా అనేక మంది సంఘ బిడ్డలని ఆయన ప్రోత్సహించి మరి వారి ద్వారా మరి వారి సంఘాన్ని వారే కట్టుకునే విధంగా వారి హృదయాన్ని ప్రేరేపించి మరి ప్రభు గొప్ప కార్యాన్ని చేసి మరి అక్కడ గొప్పగా దేవుని సంఘాన్ని నిలవబెట్టాలని మరి మరి మేమందరం కూడా ప్రార్థన చేస్తామన్నా. మరి తప్పకుండా దేవుడు మనందరి ప్రార్థన మరి ఆలకించి ఆయన గొప్ప కార్యాలు జరిగించబోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Pastor Moses is requesting to pray for the people. Many people are affected with the floods and they got health problems with they are suffering from malaria and dengue and typhoid, and so please uphold. Many people are suffering like this fevers. So in Ponavaram village in is very strange because of the there is no security. They are staying in the roadside and putting the little temporary tents, and so please pray for them, and God will protect them for every danger, for every problem in their lives. So please uphold them in your prayers. God will touch them and heal them and remove the plague of dengue and typhoid and malaria, and remove it for the glory of God. And also Yes. and also he's also requesting to pray. He is going to build a church in the coming days in his village. So many people, many believers, God will speak with them and come forward to give the church construction, and the church construction will be completed, and they will be used for the glory of God. Many people will come and worship in the church, and many people lead into the salvation for the glory of God. Please Amen. Amen. అన్న తప్పకుండా మరి ఆ యొక్క దేవుడు మరి ఏదైతే ఆ యొక్క రోగాలు కలిగించేటువంటి ఆ యొక్క మరి కారకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నాశనం చేసి మరి అక్కడ వారందరికీ కూడా క్షేమకరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితులు కల్పించాలని, అలాగే ప్రభు మీరు తలపెట్టినటువంటి సంఘము కట్టేటువంటి కార్యక్రమాన్ని కూడా ఆయన మరి అనేక మందిని సంఘ బిడ్డలను లేవనెత్తి ప్రోత్సహించి ప్రేరేపించి వారి హృదయాల్లో మరి దేవుని పరిచర్య కొరకు ఇవ్వాలనేటువంటి కోరిక వారికి కలిగింపజేసి మరి ఆ సంఘాన్ని కూడా కంప్లీట్ చేసి గొప్ప గొప్ప మహిమ ఆయన తెచ్చుకునే విధంగా అనేక మందికి రక్షణకరంగా, అనేక మంది జీవితాలకు ఆశీర్వాదకరంగా మరి ఆ పరిచర్య ఉండేలాగా గొప్ప కార్యాలు జరిగించబోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. థాంక్యూ సార్. మరి విన్న వాక్యం ఏ విధంగా ఆశీర్వాదకరంగా ఉంది అనేటువంటి విషయాలు తెలియజేయాలన్నా మరి మీకు ఏమైనా ప్రార్థన అవసరాలు ఉంటే దయచేసి తెలియజేయండి. అయ్య గారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. వెంకటేశ్వరరావు అన్న చెప్పండి అన్న. ప్రభు పేరట అందరికీ వందనాలు తెలియపరుచుకుంటున్నాను హృదయపూర్వకంగా. కోనవరం మండలం జిన్నెలగూడెం పరిసర ప్రాంతాల్లో ఈ ఏజెన్సీ మారుమూల ప్రాంతాల్లో పరిచర్య చేస్తున్నాం చాలా కాలం నుంచి. ఈ మధ్య వచ్చినటువంటి గోదావరి వరదలు వచ్చి తగ్గిన తర్వాత మా ఏరియాలో మొత్తం కూడా గడ్డి అనేటువంటిది మరి అది మురిగిపోయి ఉండి చెడు వాసన రావటం, తీవ్రమైనటువంటి టైఫాయిడ్ జ్వరంతో నేను మా పాస్టర్ గారు పేరు కిరణ్మయి, మేము తీవ్రంగా జ్వరంతో బాధపడ్డాము. ఆ కొరకు మీరు ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాము. అట్లాగే నాకు కిడ్నీలో స్టోన్ ఉన్నది. 9 mm, 6 mm, 24 mm వాటి చేత బాధపడుతూ ఉన్నాను. నా కొరకు కూడా ప్రార్థన చేయాలని మనం చేస్తూ ఉన్నాను. తప్పకుండా ప్రార్థన చేస్తా ఉన్నా. మరి దేవుడు మరి మీ ప్రతి అవసరతలో ఆయన తీర్చి మరి ఆ యొక్క మిమ్మల్ని తన యొక్క ఆరోగ్యమైన రెక్కల నీళ్ళలో భద్రపరిచి
మరి ఆయన కాచి కాపాడి ప్రభు పరిచర్యలో మరి ఇంకనూ బలంగా ఆయన తన రెండంతల ఆత్మశక్తితో ఆయన నింపి మిమ్మల్ని నడిపించాలని మరి ప్రార్థన చేస్తాం. నేను అయ్యగారికి చెప్తానన్నా అయ్యగారు కూడా ప్రార్థన చేస్తారు. పాస్టర్ వెంకట్ ఈజ్ రిక్వెస్టింగ్ టు pray for his wife and because the wife and Pastor Venkat is suffering from typhoid, and because of the God healed him and delivered him from the typhoid, and he is praising God for that. And also in this area they are facing many problems with these health issues, and because water is everywhere, there is water, and the everywhere the grass and the trees are covered with water, and there is a great bad smell is coming in that places, because in that areas they are living, and there is no hope because there is nobody will taking care for them, nobody is there to help them. So please uphold them their situation, and pray for them. God will deliver them from this situation, and soon we will get a good atmosphere in that area. And also he is requesting many people which have to know the love of God. God will anoint us through the word we had today, and we need that anoint as a Peter and as a Stephen, and to show the love of God, to share the word of God with great courage, and with the anointing of Holy Spirit will be come upon us, and pray for us. The God will send His Spirit upon us, and He will live in us, and He will use us for His glory in the coming days. Amen. 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 అన్న తప్పకుండా మరి ప్రభు ఆ యొక్క మీరు కోరినటువంటి విధంగా ఆయన పరిశుద్ధాత్మ అభిషేకంతో మిమ్మల్ని అభిషేకించి ఆయన మీలో ఉండి ఆయన మిమ్మల్ని నడిపించి అనేక మంది జీవితాల్లో గొప్ప కార్యాలు చేసే విధంగా మిమ్మల్ని ఆయన మలుపుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. మరి వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందనే విషయాలు మీరు తెలియజేయాలన్నా, మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే దయచేసి తెలియజేయండి. అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. మరి ఎంతగానో మరి వాక్యం మనతో మరి చక్కగా మరి అనేక విషయాలు మనం మాట్లాడుకున్నాం. మరి ఆయన మరి మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించేవాడు. మన దుఃఖానికి ప్రతిగా ఆయన స్తుతి వస్త్రాన్ని అనుగ్రహించేటువంటి దేవుడు. మరి దుఃఖపడుచున్నటువంటి మీరు ధన్యులు అని ఆయన చెప్పినటువంటి, ఎందుకంటే స్తుతి వస్త్రాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి వస్త్రం ధరింపజేయు భారభరితులకు, స్తుతి వస్త్రం ధరింపజేయు భారభరితులకు, దుఃఖముకు ప్రతిగాను ఆనంద తైలం కావాలి, దుఃఖముకు ప్రతిగాను ఆనంద తైలం కావాలి, అభిషేకం నా తలపైన, ఆత్మయైన వాడు నాలోనా, 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 ప్రకటించెదా శుభవార్త దీనులైన వారందరికీ, ప్రకటించెదా శుభవార్త దీనులైన వారందరికీ, అభిషేకం నా తలపైన, ఆత్మయైన వాడు నాలోనా, అభిషేకం నా తలపైన, ఆత్మయైన వాడు నాలోనా. హల్లెలూయా. అభిషేకము ఎదిగించేటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మన మీద ఆయన ఆయన ఏ విధంగా అయితే అపోస్తలుల శిష్యుల మీద ఆయన ఆవరించి ఉన్నారో, అదే విధంగా మనల్ని ఆవరించి మనలో ఆయన నివసించి మనల్ని నడిపించే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. Hallelujah. థ్యాంక్ యూ సో మచ్ సార్.
for sharing this wonderful message today. And the anointing of the Holy Spirit is upon us, and the Holy Spirit is living inside us, as he is with the apostles and the disciples in the Acts, in the times of the first century, as the same as like God wants to be with us and anoint us and use us for his glory, like Peter and Stephen. And this is really very much encouraged, and through your message today, I really very much blessed and encouraged through your message, sir. Thank you so much for taking your valuable time and coming among us and sharing the God's word, encouraging us and comforting us, and show the way and how to please God in our through our lives, and do the work of God for the glory of God. Thank you so much, sir. Please pray and end this meeting, sir. Thank you, sir. Lord, we just love you with all our hearts. ప్రభువా, మరి నాయన మా పూర్ణ హృదయంతో, మా పూర్ణ ఆత్మతో నాయన మిమ్మల్ని ప్రేమిస్తున్నామని నీకు వందనాలు. We want you to teach us how to trust you completely. ప్రభువా, నాయన పూర్తిగా నాయన మీ మీద ఎలా అనుకోవాలో, పూర్తిగా మిమ్మల్ని ఎలా నమ్మాలో నాయన మీరు మాకు బోధించారయ్యా నీ వాక్యం ద్వారా నీకు వందనాలు. We know that there is so much more you want to teach us and open us to share the gospel with the people. నాయన మరి మేము వాక్యాన్ని నేర్చుకోవాలి, ఎలాగ మేము ప్రజలైనటువంటి వారికి వాక్యాన్ని పంచాలి, ఎలాగ వారికి బోధించాలి, ఎలాగ నీ ప్రేమను వారికి చూపించాలి అనే విషయాలు చాలా విపులంగా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. We know that during this time of flooding and disease that you want us as your people to be the shining light of Christ. నాయన మరి ఇటువంటి నాయన ఎంతో ఇబ్బందులు, విపత్కరమైన పరిస్థితులు నాయన నీ ప్రియులైనటువంటి వారు ఎదుర్కొంటున్నట్టుగా నాయన వారి పరిస్థితులు అన్నీ కూడా మీరు మార్చివేసి నాయన అంత చక్కగా మీరు నీ అద్భుత కార్యాలు జరిగించి నాయన వారిని ఒక గొప్ప జ్యోతుల వలె నాయన అనేక మందికి ఆశీర్వాదకరంగా నాయన ఒక గొప్ప వెలుగుగా నాయన వారు ఉన్నటువంటి ప్రాంతాల్లో మరి వీరు నిలబెట్టుకుని వాడుకోమని మనం చేసుకుంటూ ఉన్నాం. We are the ones that people can see faith in to trust you. నాయన మరి నీ మీద నాయన వారు విశ్వాసము కలిగి ఉండి నాయన మరి నిన్ను నమ్మే వారిగా వారు ఉండడానికి నాయన మీరే కార్యాలు జరిగించమని మనవి చేసుకుంటూ ఉన్నాం. Lord, I thank you for these pastors, and I pray that you will just anoint them with your Holy Spirit. నాయన మరి నాయన ఈ మీటింగ్లోకి వచ్చినటువంటి దైవజనుల నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉన్నాం. నాయన వారు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని వారు కోరుకుంటున్నటువంటి విధంగా నాయన మీ అభిషేకాన్ని నాయన మరి వారి మీద పంపించండి నాయన, వారి మెండుగా నాయన వారికి అనుగ్రహించమని మనవి చేసుకుంటూ ఉన్నాం. That you will fill their hearts as you did Peter and Stephen and then Paul later. నాయన ఎలాగైతే నాయన మరి పేతురు మీద నీ ఆత్మ రెండంతల ఆత్మ అభిషేకాన్ని అనుగ్రహించి నాయన మరి స్టీఫెన్ మీద నీ ఆత్మ అభిషేకాన్ని అనుగ్రహించి నాయన పౌలు భక్తుని మీద నీ ఆత్మ అభిషేకాన్ని నాయన అనుగ్రహించి మీరు వారిని గొప్పగా మీరు వాడుకున్నారో, అదేవిధంగా నాయన ఈ బిడ్డలైనటువంటి వారి మీద కూడా నీ ఆత్మ అభిషేకాన్ని అనుగ్రహించి నాయన వీరిని వాడుకోమని మనవి చేసుకుంటూ ఉన్నాం. That each will have the boldness to speak no matter what the trial or tribulation is. నాయన వారు ఎదుర్కొన్నటువంటి ఎటువంటి సమస్యల్లో ఉన్నా, ఎటువంటి కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా నాయన పేతురు వలె ధైర్యంగా వారి నాయన ధైర్యాన్ని వారికి అనుగ్రహించి నీ వాక్యాన్ని ధైర్యంగా బోధించేటువంటి కృప నాయన వారికి అనుగ్రహించమని మనవి చేసుకుంటూ ఉన్నాం. Lord, we know that the problems are immense with the flooding. నాయన మరి నాయన వరదల వల్ల నాయన భారీ వర్షాల వల్ల నాయన నీ బిడ్డలైనటువంటి ఎన్నో సమస్యలు వారు ఎదుర్కొన్నారు, ఎన్నో అనారోగ్య సమస్యల్లో గుండా వారు వెళ్ళారయ్యా. నాయన మరి వారిని తప్పించారు, నాయన వారిని సంరక్షించారు. నాయన నీకు వందనాలు. We know that the problems are immense through persecution. నాయన మరి ఈ విధంగా నాయన మరి అనేకమైన సమస్యలతో పాటుగా నాయన అనేకమైన క్రైస్తవ వ్యతిరేక శక్తుల ద్వారా వారు ఎదుర్కొనేటువంటి ఆ యొక్క శ్రమలు నాయన ఇబ్బందులు నాయన మరి అనేక మంది వారి హేళన మరి వారు ఎదుర్కొంటూ ఉండగా వాటన్నిటి నుంచి కూడా మీరు తప్పించి నడిపిస్తున్నారా? నీకు వందనాలు. Strengthen our faith to know that you live inside of us and that eternity has already been found with you. నాయన మరి ఎటువంటి పరిస్థితులు మేము ఎదుర్కొన్నప్పటికీ, అది శ్రమలైన, బాధలైన, నిందలైన, హింసలైన, ఏ పరిస్థితులు మేము ఎదుర్కొన్నా
నాయన మరి మాకు అవి మేలు చేసేవే కానీ మరి నీ నుంచి మాకు దూరం చేయలేవు, నీకు ఇంకా సమీపంగా మమ్మల్ని తెచ్చేవిగా ఉంటాయని నాయన బిడ్డలు గుర్తించి నాయన నిన్ను మహింపరచడానికి నీ నామాన్ని హెచ్చించడానికి నాయన వారికి నాయన వారి జీవితాల్లో నాయన వారిని నాయన నీ ఆత్మతో నింపుతున్నందుకు నీకు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. That if you allow us to go through the times to where we die from persecution or die from illness, we are in your presence immediately. నాయన ఒకవేళ మేము ఎదుర్కొన్నటువంటి శ్రమల ద్వారా, నాయన మేము ఎదుర్కొన్నటువంటి శోధనల ద్వారా, మేము ఎదుర్కొన్నటువంటి హింసల ద్వారా నాయన ఒకవేళ మేము మరణించినప్పటికీ కూడా అది పర్వాలేదు, ఎందుకంటే మేము ఈ లోకంలో మరణిస్తాము. కన్ను మూసిన వెంటనే నాయన నీ పరలోక రాజ్యంలో కన్ను తెరిచేటువంటి ఆ యొక్క గొప్ప ధన్యత నాయన మాకు ఇచ్చినందుకు, నాయన నీ రక్షణ భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. Lord, I want to lift up these prayer requests this morning. ఈ ఉదయంలో నాయన నీ బిడ్డలైనటువంటి వారు కోరిన ప్రార్థన అవసరతల నిమిత్తం నాయన నీ సన్నిధిలో మేము మొరపెట్టుకుంటూ ఉన్నాం. Lord, for Premium Sagar, for his mother's health problems, Rebecca, and the operation to be performed. నాయన పాస్టర్ ప్రేమ్ సాగర్ గారి యొక్క తల్లి గారు రిబికా గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. నాయన ఆపరేషన్ నిమిత్తము నాయన బిడ్డ నాయన హాస్పిటల్లో జాయిన్ అయి ఉన్నట్టుగా ఉండుగా నాయన మరి నీ యొక్క స్వస్థత కార్యాన్ని నాయన బిడ్డకు నాయన మీరు జీవితంలో మీరు జరిగించండి, అద్భుత కార్యాన్ని జరిగించండి. నా ఆపరేషన్ అంతట్లో కూడా మీ సక్సెస్ని అనుగ్రహించి నాయన గొప్ప విడుదల నాయన బిడ్డకు అనుగ్రహించమని మనవి చేసుకుంటూ ఉన్నాం. We pray you'll be with the doctors who you have given the wisdom to perform. నాయన ఎవరైతే నాయన ఆపరేషన్ చేస్తున్నారో డాక్టర్లకు నాయన నీ యొక్క నాయన పరమ జ్ఞానాన్ని అనుగ్రహించి నాయన వారు ఆపరేషన్ చేసినప్పుడు నాయన మీరు ఆ ఆపరేషన్ థియేటర్లో ఉండి నాయన ఆపరేషన్ని చక్కగా నాయన క్రమముగా జరగడానికి నాయన ఈ బిడ్డ నాయన నిన్ను మహింపరిచే విధంగా గొప్ప సాక్ష్యము నాయన ఆ బిడ్డ నీ కొరకు తెలియజేయడానికి నాయన నీ మహిమ కొరకు నాయన ఈ కార్యాలు జరిగించమని మనవి చేసుకుంటూ ఉన్నాం. Lord, for Moses, for the flood victims with health and food problems, protection from danger, typhoid, malaria. ప్రభువా నాయన మోషే గారు అడిగినటువంటి విధంగా నాయన మరి వారి నాయన సంఘ బిడ్డలు నాయన మరి నాయన టైఫాయిడ్ నాయన మరి మలేరియా, డెంగ్యూ నాయన తదితర మరి ఆ యొక్క విష జ్వరాలతో వారు పీడించబడుతూ ఉంటుండగా నాయన విష జ్వరాల కారకాలు ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మరి మీరే నాయన మరి నీ అగ్ని చేత కాల్చివేసి నాయన క్షేమకరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణము నాయన ఆ ప్రాంతాల్లో మీరు నెలకొల్ప చేయమని మనం చేసుకుంటూ ఉన్నాం. And we know that flooding is all over North and South India. We know it's in Pakistan. We pray for protection for your people. నాయన మరి ఈ విధంగా నాయన వరదలు నాయన మరి భారతదేశం అంతా మరి నార్త్ ఇండియాలో, సౌత్ ఇండియాలో నాయన మరి ఎంతో మంది నాయన ఈ విధంగా బాధపడుతూ ఉన్నారు. నాయన అంత మాత్రమే కాకుండా నాయన చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు, పాకిస్తాన్ ఇటువంటి దేశాల్లో కూడా మరి ప్రపంచ దేశాలు అనేక చోట్ల నాయన మరి వర్షాకాలంలో నాయన అనేక మంది ఇబ్బందులు పడుతుండగా వారందరినీ కూడా నీ ఆరోగ్యమైన రెక్కల నీళ్ళలో భద్రపరచమని మనం చేసుకుంటూ ఉన్నాం. We pray for the church that Moses is building, and that the support will come in, and that many people will be saved. నాయన మరి ఆ యొక్క మోజెస్ గారు కడుతున్నటువంటి కట్టాలని ఆలోచిస్తున్నటువంటి సంఘం ఏదైతే ఉందో, ఆ కట్టడం ఏదైతే ఉందో నాయన మరి నాయన అనేక మంది బిడ్డల హృదయాలను మీరు తాకి నాయన అనేక మంది సంఘ బిడ్డలు మరి ముందుకు వచ్చి మరి ఈ సంఘ పరిచయం, ఈ సంఘం మాది, ఈ సంఘం కొరకు మేము మరి మా ధనాన్ని మేము ఇస్తామని వారు ముందుకు రావడానికి వారి హృదయాల్లో నాయన మీరు కార్యాలు జరిగించమని మనవి చేసుకుంటూ ఉన్నాం. We pray for Coda, and thank you, Lord, for healing them from typhoid. నాయన అలాగే కోటా గారి నిమిత్తం నాయన మరి ప్రార్థన చేస్తూ ఉన్నాం. నాయన నీకు ఎంత స్తుతులు తెలియజేస్తా ఉన్నాం. నాయన ఆ వెంకటేశ్వరరావు గారు ఆయన భార్య నాయన మరి నాయన టైఫాయిడ్ నుంచి నాయన మీరు విడుదల అనుగ్రహించి స్వస్థపరిచినందుకు నీకు వందనాలు. We pray for this water that is covering everything and has bad odor and diseases. Lord, please touch that water and cure it from that. నాయన ఈ వరద నీరు నాయన చేరిపోయి నాయన ఆ చుట్టుప్రక్కల అంతా కూడా చెట్లు మరి ఆ గడ్డి అంతా దుర్వాసన కొడుతూ నాయన ఆ నీరు ఎంతో దుర్వాసన కొడుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో నుంచి ఆ బిడ్డలను తప్పించండి నాయన. అదంతా కూడా నాయన మరి ఆ యొక్క మరి చక్కని మరి పరిస్థితులు తిరిగి ఏర్పడడానికి వారు నాయన ఏదైతే కోల్పోయారో అదంతా కూడా తిరిగి వారు పొందుకుని నేను స్తుతించే భాగ్యాన్ని నాయన మీరు అనుగ్రహించమని మనవి చేసుకుంటూ ఉన్నాం. Lord, and as the last prayer request was the greatest, send your Holy Spirit, Lord.
నాయన మరి నాయన ఆ బిడ్డ కోరుకున్నటువంటి విధంగా నాయన నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మెండుగా నాయన ఆ వెంకటేశ్వరరావు గారు నాయన కుటుంబం మీద సంఘం మీద మీరు అనుగ్రహించి నాయన బిడ్డని పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించి నీ కొరకు గొప్ప సాక్షిగా నిలబెట్టుకుని వాడుకోమని మనం చేసుకుంటూ ఉన్నాం. Teach us how to abide with you 24/7. నాయన అలాగే మా అందరికీ కూడా నీ అభిషేకాన్ని అనుగ్రహించి నీ ఆత్మ మా హృదయంలో నిలిచి ఉండే విధంగా నాయన మేమందరం కూడా మా హృదయాలు తెరిచి నిన్ను మా హృదయంలోకి ఆహ్వానించి నీ వాక్య ప్రకారం జీవిస్తూ పరిశుద్ధతను కాపాడుకుంటూ మా జీవితం కాలం అంతా కూడా నీ కొరకు నమ్మకమైనటువంటి సాక్షులుగా మేము జీవించడానికి మాకు సహాయం చేయమని మనం చేసుకుంటూ ఉన్నాం. I pray for protection from the evil one. నాయన మరి అపవాది ద్వారా వచ్చేటువంటి నాయన ఆ యొక్క అడ్డు ఆటంకాలు నాయన శోధనల నుంచి నాయన నీ బిడ్డలైనటువంటి వారిని తప్పించి నాయన విడిపించమని మనం చేసుకుంటూ ఉన్నాం. Lord, I want to pray especially for Pastor Jockin and Pastor Manahor. Thank you for their hearts to love people, to reach out. Thank you, Lord. నాయన మరి అలాగే పాస్టర్ జార్జిన్ గారు పాస్టర్ మనోహర్ గారికి నాయన మీరు ఇచ్చినటువంటి ఆ గొప్ప దైవికమైనటువంటి ప్రేమ కొరకే నీకు వందనాలు నాయన. వారి నిమిత్తము నాయన నీకు ఎంతో స్తుతులు వందనాలు తెలియజేసుకుంటున్నాను. వారి ద్వారా నాయన మరి ఇంకనూ అనేక మందికి దేవుని ప్రేమ తెలియజేయబడడానికి, ఇంకనూ దేవుని సువార్త అనేక మందికి నాయన పంచబడడానికి నాయన మరి నీ కార్యాలు జరిగించి ఆ బిడ్డలని వాడుకోమని మనం చేసుకుంటూ ఉన్నాను. Thank you, Lord. And I pray for lift up our trip in January, Father, to prepare the way. నాయన మరి అలాగే జనవరిలో తిరిగి నేను భారతదేశానికి వెళ్ళాలని నాయన ఆలోచన కలిగి ఉంటుండగా నాయన ద్వారాలను నాయన మీరు తెలియజేయండి నాయన. మరి నాయన క్షేమకరమైనటువంటి ప్రయాణం అన్ని సమస్త విషయాల్లో నీ తోడు నీ సహాయం మాకు అనుగ్రహించి నీ మహిమ కొరకు నాయన ఈ కార్యాలు నెరవేర్చమని మనం చేసుకుంటూ ఉన్నాం. Thank you, Lord, in the name of Jesus. Amen. మరి నీకే సమస్త విధమైన మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటూ యేసు నామమున ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ జాయినింగ్ విత్ us and this new group in this Thursday, and really I really very much blessed through this time. I give thanks to all of the Pastor Manohar and all of the pastors, those who are joining this day. I hope they are really very much blessed, and God gave a great encouragement in their heart, and great hope is coming in their lives in these difficult situations, and because I experienced the great hope in my life through this word, and thank you so much for this word. Thank you, sir. Praise the Lord. Give God the glory. Hallelujah. All the glory to God. Thank you, Jesus. Amen. Hallelujah. Thank you, brothers. Thank you, sir. Thank you. Thank you, sir. Praise the Lord. Thank you so much, sir. చక్కని మాటలు మరి విన్నాము. మరి అయ్యగారికి మనం చాలా వందనాలు తెలియజేయాల్సిన వారంగా ఉన్నాం. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ సో మచ్, సార్. We will see you on tomorrow, Friday. Yes. Yes, sir. Thank you so much. Sounds great. Yes, Bye-bye. sir. Thank you, sir. Bye, sir. Bye, sir. Praise the Lord. మరింతవరకు చక్కని విషయాలు మనకి బోధించినటువంటి అయ్యగారు మరి అనేక విషయాలు మనం నేర్చుకున్నామని నేను నమ్ముచూ ఉన్నాను. మరి ఈ యొక్క సమయంలో మరి కూడికను మనం ముగించుకుందాం. మరి మీకు ఇంకేమైనా ప్రార్థన అవసరాలు ఉంటే దయచేసి మనోహరయ్య గారికి తెలియజేయండి. మరి ఆ యొక్క మనోహరయ్య గారు ఇంకా మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు వారు ఎదుర్కొంటున్న మరి ఆ యొక్క సమస్యల నిమిత్తం మరి మేము భారంగా ప్రార్థన చేయడానికి మరి మేము ఇష్టపడుతూ ఉన్నాం. మరి ఆ విషయాలన్నీ కూడా మీరు మనోహరయ్య గారికి తెలియజేసినట్లయితే మరి అయ్యగారు ప్రార్థన ద్వారా మరి తిరిగి మళ్ళా అయ్యగారికి కూడా తెలియజేసి మరి విషయాలన్నింటిలో కూడా మరి ఆ యొక్క ప్రభు యొక్క ఆ యొక్క గొప్ప కార్యాలు, మహిమ కార్యాలు, మరి ఈ యొక్క ఆ యొక్క ఎవరైతే మరి యొక్క మరి భయంకరమైన శ్రమల గుండా వెళ్తూ ఉన్నారు అటువంటి వారిని ఆదరించేటువంటి విధంగా, అటువంటి వారికి ఆ దేవుని యొక్క మరి ప్రేమను చూపించే విధంగా మనం ముందుకు వెళ్దాం. మరి దేవుడు ఈ యొక్క కార్యాలు మన జీవితంలో జరిగించి ఆయనే మహిమ పొందును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ సమయంలో మరి కూడిక మనం ముగించుకుందామండి. మరి చివరిగా మరి మన మధ్యలో ఆ ప్రార్థన ఆశీర్వాదం ద్వారా మరి కూడికను ముగించుకుందాం. మరి కోట వెంకట కోమేశ్వరరావు గారు చివరి ప్రార్థన ఆశీర్వాదం ద్వారా మరి కూడికను మనం ముగించుకుందాం. అన్నగారు ప్రార్థన చేస్తారు. ప్రైజ్ ది లార్డ్.
ప్రార్థన చేసుకుందాము. ప్రైజ్ ది లార్డ్. సకల ఆశీర్వాదముకు కారణభూతుడైన మా ప్రియ పరలోక తండ్రి యేసయ్య, నీ పరిశుద్ధ నామములో స్తుతి స్తోత్రములు చెల్లించున్నాము నాయన. కృపగల దేవా, మీరు మాకు ఇచ్చిన నా తండ్రి యొక్క విలువైన సమయాన్ని బట్టి నీకు స్తోత్రములు. తండ్రి దైవజనుల ద్వారా నా తండ్రి ఈ యొక్క నా తండ్రి పరిశుద్ధ కూడికను నా తండ్రి మీరు జూమ్ మీటింగ్ ద్వారా ఏర్పాటు చేసినందుకు నీకు స్తోత్రములు ప్రభువా. ఈ యొక్క పరిశుద్ధ కూడికను బట్టి నా తండ్రి మేము ఈ యొక్క దైవజనుడు నా తండ్రి అందించినటువంటి వర్తమానం ద్వారా నా తండ్రి ఆత్మీయముగా నా తండ్రి మేము బలపరచబడుతున్నందుకు తండ్రి కృతజ్ఞత పూర్వకముగా మీకు స్తుతి స్తోత్రములు ప్రభువా. మీరు ఇచ్చిన యొక్క గొప్ప ధన్యతను బట్టి స్తోత్రములు తండ్రి. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న నా తండ్రి దైవజనులందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి ప్రభువా. తండ్రి గడిచిన కాలము కంటే గడిపే కాలంలో అనేకమైనటువంటి మేళ్లు కలుగు చేసి పరిచర్యలో బలముగా నా తండ్రి పరిశుద్ధాత్మిక పూర్ణులుగా నా తండ్రి ముందుకు కొనసాగు భాగ్యమును మాకు అందరికీ అనుగ్రహించండి. సంఘములను దీవించండి, ఆశీర్వదించండి. ఎక్కడ యొక్క అవసరతలు కలిగిన నాయన, ఎక్కడ నా తండ్రి యొక్క పరిస్థితులు నా తండ్రి అక్కడ నా తండ్రి బలహీనముగా ఉన్నావు తండ్రి, ప్రతి ఒక్క పరిస్థితిని చక్కబొచ్చుచు నా తండ్రి ఎటువంటి ఆటంకములు లేకుండా నీ యొక్క స్వార్థ బలముగా కొనసాగుచు నా తండ్రి అనేక ఆత్మలు రక్షించు భారముతో మేము ముందుకు సాగటానికి నీ పరిశుద్ధాత్మిక సహాయం మాకు అనుగ్రహించమని అడుగుతున్నాము నాయన. మా మధ్య మా యొక్క ప్రాంతం ఉన్నటువంటి నా తండ్రి ఈ యొక్క నా తండ్రి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ప్రతి పరిస్థితిలో నా తండ్రి పరిశుద్ధాత్మిక సహాయం మాకు అనుగ్రహించి మా కొరకు ప్రార్థిస్తున్న దైవజనులు తన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి మా ప్రభువా. ఈ యొక్క దినమున నా తండ్రి మా కొరకు నా తండ్రి దైవజనుల కొరకును నా తండ్రి మా యొక్క కుటుంబముల కొరకును సంఘముల కొరకును ప్రార్థించినటువంటి యొక్క తన సేవకుల ప్రతి ఒక్కరిని దీవించండి మా ప్రభువా. ముందున్న కాలంలో నా తండ్రి మేము నా తండ్రి జూమ్ మీటింగుల ద్వారాను ఇంకను నా తండ్రి అనేకమైన లైవ్ సర్వీసుల ద్వారా మా ప్రభువా మీ నామమును స్మరించుచు నా తండ్రి ఆత్మీయంగా బలపరచబడి ముందుకు సాగు భాగ్యము దయచేయండి. మా జీవితం నూతన కార్యములు జరిగించి నీ ఆత్మతో నింపి ఫలభరితమైన ఆశీర్వాదములు అనుగ్రహించండి. ఇక ముందును కూడా మా ప్రభువా మేము జీవించే కాలం అధికం చేయమని, మంచి వాతావరణం అనుగ్రహించమని, స్వస్థతను సమాధానము నెమ్మదిని కలుగచేసి నీ కృపలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని తెలియజేయమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు మన ప్రభువును రక్షకుడు నాయన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకును మన సంఘములకును ఈ యొక్క జూమ్ మీటింగ్ లో పాల్గొన్న ప్రతి ఒక్క దాసునికి వారి కుటుంబములకును సంఘములకును దీవెనకరమైన సంరక్షించి కాపాడి తెలియజేయును గాక. ఆమేన్. మరి చివరిగా ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇచ్చినటువంటి కోట వెంకట కామేశ్వరరావు గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటామండి. అలాగే చేరువచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. మనోహర్ అన్న గారికి వందనాలు, అలాగే మోజస్ అన్న గారికి వందనాలు, ప్రేమ్ అన్న గారికి వందనాలు, అలాగే మరి మోజస్ అన్న గారికి వందనాలు, సాదిపాక్ గారికి వందనాలు. మరి చేరువచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ మరలా మరి ప్రభు మరి చిత్తమైతే మరలా మరొక మరి సమావేశంలో మనం కలుసుకునే పర్యంతము ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ఆమేన్. అందరికీ వందనాలు.